మన లైఫ్ బాగుండాలంటే మన లైఫ్ పార్ట్నర్ బాగుండాలి. బాగుండాలి అంటే అందంగా ఉండుడు కాదు, అందంగా ఎత్తు పొడుగు అడ్డం కాదు, అర్థం చేసుకునే గుణం ఉండాలి. అటువంటి లైఫ్ పార్ట్నర్ దొరికితే లైఫ్ అంతా కూడా పగలే వెన్నెలా జగమే ఊయలా నన్న నన్నే నన్న అన్నట్టు ఉంటుంది. కానీ మన లైఫ్ పార్ట్నర్ అది ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకవేళ టాక్సిక్ ఫెల్లో అయితే, టాక్సిక్ అమ్మాయి అయితే, టాక్సిక్ అబ్బాయి అయితే లైఫ్ ఎప్పుడు టార్చర్ ఉంటుంది. అంటే నూనెలో గోలిచ్చినట్టు ఉంటుంది, పెనం మీద వేడి చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెజర్ పెరుగుతుంది. అట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్ నాకు ఈరోజు ఎపిసోడ్లో, అంటే రీసెంట్గా రెగ్యులర్గా మనకు అనిపిస్తూనే ఉంది, స్టార్టింగ్ నుంచి మీకు అనిపిస్తుంది. నేను స్టార్టింగ్లో కొంతవరకు అంటే వాళ్ళని ఇదివరకు బయట చూసిన కదా, పోన్లే వాళ్ళు పిల్లలు అన్న సెన్స్లో ఉండేటోని, అంటే చూసిన పిల్లలే కదా అన్న సెన్స్లో ఉండేటోని. కానీ డే బై డే టాక్సిసిటీ లెవెల్ పెరుగుతూ ఉంటే చుడుపుదైతే బాధ అనిపిస్తుంది. నూకరాజు ఆసియా డిజర్వ్స్ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలకి భూమాతకు ఉన్నంత ఓపిక ఉంటుంది అంటారు కదా, ఆ ఓపిక ఆసియా లోపల మనకు కనబడుతుంది. కళ్ళల్లో మాటల్లో ఎంత ఓపిక. అసలు ఆ పిల్ల అంటే ఆ అమ్మాయి ఏ తప్పు చేయకుండానే ఆ అమ్మాయిని ఆ శాడిస్టిక్, ఆ టార్చర్ పెట్టే, అంటే నూకరాజు కాదు నాకు నరకరాజు అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. అంత నరకం చూపిస్తాడు. అరే అసలు ఈరోజు ఎపిసోడ్ కనుక మీరు ఒకవేళ చూస్తే హ్యాపీ, చూడుర్రి. నేను ఏదన్నా తప్పు స్టేట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా నన్ను తిట్టుర్రి, ఏమన్నా అనుకోర్రి. ఎపిసోడ్లో ఏం జరిగిందో డైలాగ్ టు డైలాగ్ అసలు కొంచెం కూడా మార్చకుండా, ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ కాకుండా చాలా క్లారిటీగా చెప్తాం. మీరు అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు, మీరే జడ్జిమెంట్ కింద పాస్ చేయర్రి. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకేమనిపిస్తుందంటే, ఇంకో యాంగిల్లో చూస్తే ఈ మధ్యకాలంలో ఈ జెన్జీ అమ్మాయిలకి కావచ్చు, ఇదివరకు కూడా ఎప్పటి నుంచో అమ్మాయిలకి ఈ టాక్సిసిటీలో ఉండడం ఇష్టం అనుకుంటా ఒక వర్గానికి. అందులో అమ్మాయిలు అందరికి కాదు, అమ్మాయిల్లో కూడా పీస్ కోరుకునే వాళ్ళు ఉంటారు, ఈ టాక్సిసిటీ కోరుకునే బ్యాచ్ కూడా ఉంటుంది. అమ్మాయిలే చెప్తారు చాలామంది, అక్కలు చెల్లెలు మీరు ఎప్పుడు కింద కామెంట్ చేయరు. ఈ అంటే రేపు ఏం జరుగుద్ది, వాడితో లైఫ్ ఎట్టుంటుంది అనేది తెలియని ఆ లైఫ్ వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా లైఫ్ సాగిపోతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు లేడీస్ కొంతమంది. వాళ్ళకి అట్లా కావాలి. సూదులతో గుచ్చడం, గోళ్ళతో గీరడం, సిగరెట్తో కాల్చడం, ఇట్లాంటి టాక్సిక్ ఫెలోస్ అంటే ఇష్టం. అందుకే చాలామంది అమ్మాయిలు, మంచి అమ్మాయిలు చెప్రిగాళ్ళకి పడిపోతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు, తెలుగుగల్లోళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు నాకు తెలిసిన లీడర్లకు చాలామంది పొలిటికల్ లీడర్స్ నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ కూతుళ్ళు చాలామంది డ్రైవర్లని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. లేచిపోతారు, ఆ తర్వాత వాళ్ళని తీసుకొస్తారు, ఆ డ్రైవర్ని పెడతారు. పెద్ద లీడర్లు ఉన్నారు అయ్యా ఆ కేటగిరీలో. ఇప్పుడు అంటే తీసుకొచ్చిన తర్వాత ఆ మామ ఏం చేస్తాడంటే అల్లుడిని లీడర్గా తయారు చేస్తాడు. అంటే ఇదివరకు డ్రైవరే కావచ్చు, ఇంకెవరన్నా వర్కరే కావచ్చు, ప్లంబరే కావచ్చు, పెయింటరే కావచ్చు, వెయిటరే కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏదో కావచ్చు. కానీ ఆ తర్వాత రాజకీయాలకు తీసుకొస్తారు, వాళ్ళని రుద్దుతారు. ఎందుకంటే కూతురుని పెళ్లి చేసుకున్నాక ఏం తప్పక అతని రాజకీయ నాయకుడిగా మారుస్తారు. ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు, వెళ్తాడు. ఎందుకంటే అట్లాంటి అంటే అన్నీ ఉన్న అమ్మాయిలు కూడా, అన్నీ ఉన్న అందం ఉన్న అన్నీ ఉన్న అమ్మాయిలు కూడా టాక్సిక్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టపడతారు. అవునా కదా చెప్పండి, నిజమా? మీరు చూసారు, మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే కింద పెట్టుర్రి. సరే, ఇదంతా ఒక పార్ట్ అయితే, అంటే పార్ట్ ఆఫ్ దట్ అంతా పక్కకు నూగితే ఇక్కడ జరిగిందో మనం మాట్లాడుకుందాం. ఆసియాకి అందం ఉంది, ఉంది, ఓపిక ఉంది, ఎంత అంటే సున్నితత్వం ఉంది, కావాల్సిన సున్నితత్వం ఉంది. ఎట్ ద సేమ్ టైం వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఈరోజు ఒక టాస్క్ జరిగింది, స్టేజ్ 1 టాస్క్. ఆ టాస్క్ అంటే హార్డ్ వర్క్ ఎంచుకుంటారా, స్మార్ట్ వర్క్ ఎంచుకుంటారా అనేది ముందే అడిగారు. హార్డ్ వర్క్ ఎంచుకున్న వాళ్ళు ఆసియా నూకరాజు వాళ్ళు ఉన్నారు. అందులో 6 కపుల్స్ హార్డ్ వర్క్ ఎంచుకుంటే 3 కపుల్స్ మాత్రమే స్మార్ట్ వర్క్ ఎంచుకున్నారు. హార్డ్ వర్క్ ఎంచుకున్న వాళ్ళల్లో అందరిట్లలో ఈరోజు నూకరాజు ఆసియా వాళ్ళు గెలిచారు టాస్క్. ఫుల్ హ్యాపీ ఎండింగ్ విత్ ఫుల్ హ్యాపీ. ఇద్దరు కూడా హ్యాపీగా హక్ చేసుకున్నారు, మంచిగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. కానీ ఆ హార్డ్ వర్క్ దాంట్లో గెలవడానికి కారణం ఏంటిది? ఆసియా నూకరాజు గెలవడానికి కారణం ఏంటి? నూకరాజు ఒక్కడేనా? కాదు, ఆసియా కూడా. ఎందుకంటే మిగతా అన్ని కపుల్స్లలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆడారు, మేల్ ఫీమేల్ ఇద్దరు ఆడారు. అందరూ గెలవలేదు, వీళ్ళు ఆడిర్రు, వీళ్ళు గెలిచారంటే దానికి కారణం ఆసియా. ఎందుకంటే నూకరాజుతో సమానంగా ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతుంది. ఒక్కోసారి నూకరాజుకు మించి ఎఫర్ట్స్ ఇవ్వగలిగేంత స్టామినా, సత్తా ఉన్న అమ్మాయి. స్ట్రాంగ్ గర్ల్, వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఫిజికల్గా తను ఎంత స్ట్రాంగో మనం చూస్తున్నాం. మెంటల్గా తను ఎంత సున్నితమైన మనస్కురాలు, అంటే చాలా సాఫ్ట్ గర్ల్. గట్టిగా అరిస్తే బాధపడుతుంది, గట్టిగా అరిస్తే ఏడ్చే కైండ్ ఆఫ్ నేచర్. తను అర్థం చేసుకుంటే అతని జీవితం, తనకి కావాల్సిందంతా కూడా అర్పించడానికి తను రెడీగా ఉన్నప్పుడు తను అర్థం చేసుకుంటే ఎంత ముద్దు ఉంటుంది లైఫ్ నూకరాజుది.
అర్థం చేసుకోడు, చిన్న పాయింట్ అర్థం చేసుకుండా అరిచిండు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా, మీరు రైటా రాంగా మీరే చెప్పుర్రి. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎప్పుడు ఏ టైంలో దృష్టిలో తీసుకోరి. అండ్ ఫస్ట్ టైం కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయరి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది కొట్టురు, గంట కొట్టరు, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతలు ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. అండ్ ఇంకోటి హై పాయింట్స్ నుండి ఇచ్చే ప్రయత్నం చేయండి, ఓకేనా? చాలా చేద్దామా. నా పేరు సిరిపల్లి శ్రీనివాస్, alias Sinu 65. మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. చలో షురు. ఓపెనింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ 31st 31వ ఎపిసోడు. నిన్న రెస్పాన్సిబిలిటీ అనే టాస్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చాలా అయిందబ్బా. రెస్పాన్సిబిలిటీ టాస్క్ సగం అంతా అయిపోయాక ఇంకిద్దరిది మిగిలింది కదా, అక్కడ నుంచి యాక్చువల్లీ నిన్న అయిపోయింది అనుకున్నాను నేను. అక్కడ నుంచి మొదలైంది. జాను వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ టీషర్ట్స్ మీరు రాసేది ఉంది కదా, బానుకు రాసింది అన్నట్టు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండదు, 3 లక్షలు అయితే 3 లక్షలు ఖర్చు పెట్టేస్తాడు, దోస్తులు దావతులు తిండి అట్లాంటివన్నీ ఖర్చు పెడతాడు. అంటే ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదని ఒక పాయింట్. రెండోది రన్నింగ్ ద హౌస్ అనేది ఒకటి సరిగ్గా ఉండదు అనేది 2 పాయింట్ రాసింది. ఓకే అనుకున్నారు. ఆ తర్వాత జానుకి బాను రాసిండు పర్సనల్ గ్రోత్, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కానీ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ ఏది ఉందో దాన్ని పట్టుకొని నడవదు, అంత పాతకాలం లేకున్నది ముచ్చారు, కొంచెం ట్రెండింగ్గా ఉండి ముందుకు పోతే బాగుంటుంది అని. ఓకే ఫైన్. రెండోది రిలేటివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అక్కడ మనం ఎప్పుడు ఇట్లనే ఉంటామని తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు నిలబడే ఉంటామని తెలియదు. పడినప్పుడు మనకి హెల్ప్ చేసేటోళ్ళు, మనకి చేసేటోళ్ళు కావాలి. అదే బంధువులు బంధువులు అనుకోవచ్చు, బంధువులు అనగానే వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. 2 రకాలు కూడా ఉంటుంది కాబట్టి ఆపద్ధర్మానికి ఖచ్చితంగా వచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి అది ఉండాలి అని చెప్పి వెరీ నైస్, గుడ్. సరే, నాకంటూ ఫ్యామిలీ లేదు పెద్దగా, రిలేటివ్స్ లేరు, నీ రిలేటివ్స్ నా రిలేటివ్స్ మంచిగా చూసుకుంటా అని చెప్పి సంతోషం. 2 కళ్యాణ్ అండ్ వసంతి. నిజంగా లైఫ్లో బంధువులు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది టార్చర్ అని ఆయన అనిపిస్తుంది, కానీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడు, మన క్లోజెస్ట్ రిలేటివ్స్, వెరీ క్లోజెస్ట్ రిలేటివ్స్ చాలా ఉపయోగపడతారు అబ్బా కొన్నిసార్లు మన లైఫ్లో. ఇప్పుడు చెడిపోయింది అబ్బా కాలం, చెప్తున్నా ఇప్పుడు చెడిపోయింది కానీ కాలం. ఈ ఫోన్లో వచ్చిన నరకం నాశనం అయిపోయింది కానీ, కట్ అయిపోయినాయి రిలేషన్లు. కానీ ఒకప్పుడు భలే ఉండేటి అబ్బా. ఇప్పుడు మా చిన్నతనంలో, ఇప్పుడు మా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం కాదు కానీ ఉమ్మడి కుటుంబం లెక్క ఉండేది. మా పెద్దవాపు అట్లకి వెళ్ళి వస్తుండే, మా పెద్దవాపు అంటే పెద్ద నాన్న, మీ కొన్ని ఏరియాలో మా పెద్దవాపు అట్లకి వెళ్ళి వస్తా అంటే ఇట్లా సైలెంట్గా ఉండేటోళ్ళం. మా పిల్లలంతా కూడా ఆయన ముందు తలకాయ దించుకుని ఉండేటోళ్ళం. ఆయన పడుకుంటే మాట్లాడకపోతే డిస్టర్బెన్స్ కూడా చేయకపోతే అంత మర్యాద. అవన్నిటి మీదకెళ్ళి ఈ ఒబీడియన్స్ కానీ, ఈ మంచి మాట తీరు కానీ, ఈ బూతులు గీతులు ఎవరు మాట్లాడరు మా ఇళ్ళల్లో. చాలా కంట్రోల్ ఉంటుంది, ఎందుకంటే వెరీ లెస్. ఏదో బీపీ వచ్చి మస్తు కోపాలు వచ్చి తనుకుండా గుద్దుకున్న కాడికి ఏదైనా పోతే కానీ బయట ఎక్కడన్నా కానీ చాలా వరకు సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు. దానికి అన్నిటి కారణం ఏంటంటే ఫ్యామిలీ ఏమంటే అప్బ్రింగింగ్ అంటారు. ఇప్పుడు అవి లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్. సైకో నా కొడుకులు తయారవుతారు పురాణాలంతా. చిన్న పురాణాలు కూడా ఈ కంటెంట్ అంతా, చిన్న పురాణ కంటెంట్ కూడా గలీజ్ ఉంటుంది. సో ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయి న్యూక్లియర్ బాంబులు లెక్క తయారవుతారు. అదే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చాలా చక్కగా అప్బ్రింగింగ్ ఉండేది, వాల్యూస్ అనేటివి ఉండేవి. రిలేషన్స్, అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, పెద్ద గ్యాంగు, 4 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. అప్పుడు ఉండేటోళ్ళు అట్లా. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఎడపడారు, ఉంటుంది లింగులీటుకో 1-2 పిల్లలు. సరిపోలే కానీ ఇవన్నీ మాట్లాడుకుంటే పెద్ద ముచ్చట చాలా చెప్పగలుగుతాం. సరే రైట్. రెండోది కళ్యాణ్ అండ్ వసంతి వచ్చారు. వీళ్ళేదో కొట్టాడుకున్నట్టు అనిపించింది అక్కడ. వసంతి కళ్యాణ్కి రాసింది, ఏమని రాసిందంటే రన్నింగ్ ద హౌస్ అనేది కొంచెం జిమ్ము అదే ఇంపార్టెంట్ ఇస్తాడు. 5-6 గంటలు కూడా జిమ్ మీద పెడతాడు. బొర్రున్నప్పుడు బొర్రుంది అనగానే జిమ్ముకు పోయి కసికి కోపానికి కసి మీదకి వెళ్ళి జిమ్ముకు స్టార్ట్ చేసిండు. ఆ బొర్ర చూసుకొని ఫోటో తీయాలన్నా అని చెప్పి అంటేనే కోపం కసి మీదకి వెళ్ళిపోయి జిమ్ము కొట్టిండు. ఇప్పుడు జిమ్కి పోతాను నువ్వు అంటే ఇట్టే ఉంటుంది ఆడలేదు కథ. నువ్వు అది చేయలేవంటారు, అదే చేస్తా అంటేనే తిడతారు. ఎందుకంటే అది చేస్తా ఇంకోటి చేయాలంటే మా మొగోళ్ళకి కాదు, మల్టీ టాస్కింగ్ కాదు. మేము ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం. మా మొగోళ్ళలో కూడా మల్టీ టాస్కింగ్ చేసే మొగోళ్ళు ఉంటారా, పోటు మొగోళ్ళు, తోపుతురుం కాన్లు, కొంచెం వెరీ రేర్. కానీ మ్యాక్సిమం అబ్బాయిల బ్రెయిన్ ఒకటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కలు అర్థం చేసుకోరు, చెల్లెలు అర్థం చేసుకోరు. ఎందుకంటే మీ హస్బెండ్స్ ఏం చేయి గిట్ల ఉంటాడు గట్టుంటాడు అని మెల్ల ఇంకోళ్ళకి చెప్పుకుంటాడు, మీ దోసగాళ్ళకి చెప్పుకుంటారు చూడు. ఇదైతే చిల్లర వ్యాపారం. ఇంట్లో గిట్ట జరిగింది మొగుడు గురించి కంప్లైంట్ చేస్తారు చూడు. కంప్లైంట్ కదా, ఇంకా పర్సనల్స్ కూడా మాట్లాడతారు. గలీజ్ మాట్లాడద్దు. అర్థమైనా? ఈ మా జెంట్స్లో ఈ లవ్ ఎక్స్ప్రెషన్ క్వాలిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. పోయి మీ లెక్క ఉండే అన్నట్టు, లేడీస్ లెక్క ఉండవు. జెంట్స్లో వేరే రకంగా ఉంటుంది మాదంతా కూడా. మా స్టైల్ అంతా సర్ప్రైజులు ఇవన్నీ మాకు అంత రావు, అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది, ప్రొటెక్షన్ ఈజ్ అవర్ ఎక్స్ప్రెషన్, దట్స్ ఇట్. ప్రతి దగ్గర మరీ ఓవర్ పొసెసివ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ మేము ఏంటంటే ఆ ప్రొటెక్షనే మళ్ళీ అర్థం చేసుకొని ముందుకు పోవాలి అంతే. సర్ప్రైజ్లు ఏమైనా ఉంటే మీకు మీరే ప్లాన్ చేసుకొని నువ్వే ఇచ్చినావు అని చెప్పి చెప్పురు మా మీద.
రైట్. 2 పర్సనల్ గ్రోత్ అని రాసింది. పర్సనల్ గ్రోత్ ఎందుకంటే నువ్వు 3 ఏళ్ళు ఒక 2 సినిమాల గురించి ఏదో సినిమాలు చేసినట్టున్నాడు, అవి రిలీజ్ కాకపోవడం లేదంటే చాలా లెంతీ ప్రాసెస్ జరగడం. ఎందుకంటే 100 సినిమాలు తీస్తే 10 సినిమాలు కూడా రిలీజ్ కావు తెలుసా. 90 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లు ఉంటాయి. చాలా కష్టపడతారు బయట, చాలా ఇబ్బంది. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో వారేసుకుంటారు, కానీ ఒకప్పుడైతే రీళ్ళు ఆ పెట్టెలు బాక్స్ అన్నీ అలా వాడేటి. చాలా కథ, చిన్న కథ కాదు రయ్యా అన్నట్టు ఉంటుంది ప్రసాద్ ల్యాబ్స్లో. ఇప్పుడు ఆ పాత సినిమాలన్నీ ఏవైతే రిలీజ్ కాకుండా మూలకు పడ్డ పెట్టెలు ఉంటాయి చూడు, అవన్నీ డిజిటలైజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే వేల సినిమాలు, లక్షలు కాదు కానీ వేల సినిమాలు బయటకు వస్తాయి తెలుసా. అన్నీ వస్తే బాగానే ఉంటుంది, అందరూ యూట్యూబ్లో ఎక్కించుకోరు అబ్బా. రైట్. నెక్స్ట్ ఇలా అయిపోయింది. ఇక్కడ ఏంది, కళ్యాణ్ వచ్చి వసంత్కి రాసిండు, అండర్స్టాండింగ్ చేసుకోదు, ఒక జోక్ వేసినా కానీ నెగిటివ్గా తీసుకుంటుంది అని రాసిండు. సార్ జోక్ వేస్తే అవతల వాళ్ళు తీసుకోవట్లేదు అంటే దానికి అర్థం ఏంటి తెలుసు, 2 ఉంటాయి అబ్బా. ఒకటి, జోక్ రిసీవ్ చేసుకునేటోనికి జోక్ వేస్తే వాని జోక్కి మనం రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు కళ్యాణ్ అవతల మీద జోకులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, కానీ కళ్యాణ్ మీద ఎవరైనా జోకులు వేస్తే మాత్రం అస్సలు నచ్చదు కళ్యాణ్కి. తీసుకోలేకపోతే వేసినప్పుడు ఏంటంటే నచ్చదు వాళ్ళకి కూడా. ఇప్పుడు కళ్యాణ్ ఎవరి మీద జోకులు వేస్తే వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే ఇతను అంత జోవియల్గా మనతో ఉండడు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అతను సీరియస్గా మాట్లాడి అతను జోక్ వేస్తే తీసుకోవాలంటే, ఈ పాయింట్ ఆల్రెడీ నటరాజ్ మాస్టర్ అన్నాడు, నువ్వు వేస్తావు కానీ వేస్తే తీసుకోలేవు నువ్వు, అందుకే వేయట్లే అంటాడు. అది మ్యాటర్. ఫన్నీగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అప్పుడు, కానీ ఎందుకంటే అతనితో మనం ఫన్నీగా మాట్లాడితే సీరియస్ అవుతాడు కాబట్టి తీసుకోరు. అట్లాంటి వాళ్ళ దగ్గర జోకులు తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు, ఎక్స్పెక్ట్ చేయరు. రైట్. సేమ్ థింగ్ వసంతితోటి కూడా, నువ్వు ఆల్వేస్ సీరియస్గా ఉండి అప్పుడప్పుడు జోకులు వేస్తా అంటే తీసుకోరు. ఇప్పుడు చూడు నేను వేస్తా జోకులు, తీసుకుంటుంది శాతమ్మ, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే ఆమె కూడా జోక్ వేస్తే నేను తీసుకుంటాను ఫన్నీగా అయ్యి. రెండోది, ఒకటి చెప్తా, వైఫ్ల ఎక్స్ప్రెషన్స్ కానీ స్మైల్ కానీ దేన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది తెలుసా, హస్బెండ్ బిహేవియర్ని బట్టి. ఒక హస్బెండ్, రొమాంటిక్ హస్బెండ్ ఉంటాడు, వాడు ఎప్పుడు ప్రేజ్ చేస్తూ ఉంటాడు, మెచ్చుకుంటూ ఉంటాడు, అందాన్ని మెచ్చుకుంటూ ఉంటాడు, అటైర్ని మెచ్చుకుంటూ ఉంటాడు, డ్రెస్సింగ్ని మెచ్చుకుంటూ ఉంటాడు, వాళ్ళ స్మైల్ ఒక రకంగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. అదే ఒక అతను ఫన్నీగా అయి ఉంటాడు, నాస్తుంటూ ఉంటాడు, జోకులు చేస్తుంటాడు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇట్లుంటుంది వాళ్ళ స్మైల్. ఒక అతను ఇట్లా సాడిస్టిక్ ఉంటాడు, ఇప్పుడు చూడు ఆసియా నూకరాజు లెక్క, వాళ్ళది ఎట్లుంటుంది, నవ్వాలన్నా కానీ అంటే జోకులు వేస్తాడు, ఫుల్ జోకులు వేస్తాడు, కానీ ఏంటంటే పర్సనల్ లెవెల్కి వచ్చేసరికి జోకులు తీసుకుంటాడో లేదో, బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైనా సెటర్ వేస్తే పర్సనల్గా ఉన్నప్పుడు ఎంత సీరియస్ అవుతాడో ఇలా అన్నాడు చూడు. జడ్జెస్ ముందు ప్రామిస్ చేసినా కాబట్టి ఆగుతున్నా, కంట్రోల్ చేసుకుంటాను, లేకపోతే వేరే లెక్క కొడతాడా ఏంది అన్న ఫీలింగ్ వచ్చింది. అబ్బా మాట్లాడుకుందాం. ఇంకోటి, హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, డైట్ మెయింటైన్ చేయదంటే డైటా నేను మెయింటైన్ చేస్తా అన్నట్టుగా అంటుంది. అయితే వర్కౌట్ చేసుకుంటూ అది థ్రెడ్మిల్ మీద నడుచుకుంటూ సైకిల్ దొక్కుంటూ చాక్లెట్ తింటుంది ఈమె అంటే, చాక్లెట్ మంచిదే, చాక్లెట్కి ఏం కాదు అని ఆమె అంటుంది. అవుతుంది, ఎందుకు కాదు, జంకే దొరుకుతలేదు ఇక్కడ కాబట్టి తింటలేదు, కానీ చాక్లెట్ నాకు కూడా కూర్చుంటుంది ఇంటికాడ అంటాడు. ఇవన్నీ పర్సనల్స్. వీళ్ళు బేసిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు, ఫస్ట్ వీక్ లేరు, ఆ తర్వాత మార్చుకుంటూ అంటే షో కోసం ఇంకో రకంగా కనిపించే ప్రయత్నం చేశారు. అందులో ఏదంటే వీళ్ళకు ఉన్నాయి పర్సనల్గా ఈ కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ పర్సనల్ లెవెల్ ఆఫ్ డిస్టర్బెన్స్లు ఉన్నాయి, కానీ బయటకు చూడడానికి మాత్రం బాగుండాలి అన్న సెన్స్లో చేసుకుంటూ పోతూ ఉన్నారు అన్నట్టు. ఆయన నేచర్ డిఫరెంట్, వర్క్ పోతామా వస్తామా ఉంటామా తింటామా అని చెప్పి స్టార్టింగ్లో చెప్పిండు కదా. నేను సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఒక మీల్ కలిసి కూర్చొని తిన్నామా, సినిమా పెట్టుకొని చూసినాం, అదే నా లైఫ్ స్టైల్, అంతకుమించి నేను ఓవర్గా మీద పడ్డట్టుగా ఉంటాం నాకు రాదు, అది కాదు అన్నాడు. అదే యాక్చువల్ కళ్యాణ్, కాకపోతే గేమ్ కోసం ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. అండ్ నూకరాజు కంప్లీట్గా కమాండింగ్ అండ్ డిమాండింగ్ మీద ఉన్నాడు మనిషి. ఆ కమాండ్ డిమాండ్లోనే ఉంటాడు, నార్మల్గా ఉండలేడు. ఆయనదే నెగ్గుతుంది, ఆయనదే నడుస్తుంది. బయట ఇంకా అసలు బయట ఒకవేళ నిజంగా ఈ షోలో కాకుండా బయట అయితే కనుక ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆయనకి అసలు మాట్లాడకపోయినా పర్లేదు, కొంచెం అతనికి నెగిటివ్ అనిపించినా కొట్టే కైండ్ ఆఫ్ నేచర్లో ఉన్నాడు, కొడతారు తిడతారు అనే పాయింట్ కనిపించేస్తుంది. ఇవి చూడరి, ఇప్పుడు నూకరాజు ఇష్యూ మొత్తం చెప్తా, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతితోటి గమ్మతి డిస్కషన్ ఉంటుంది, గ్రూపులు ఫామ్ అయినాయి హౌస్లో అని చెప్పి మాట్లాడుకుంటారు, వెరీ ఫన్నీ అది ఉంటుంది. ఫస్ట్ సీరియస్ టాపిక్, చాలా ఉపయోగపడే టాపిక్, పెళ్ళిగాని అమ్మాయిలు అండ్ పెళ్ళిగాని అబ్బాయిలు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అర్థం చేసుకోవడం మంచిగా ఉంటుంది. చెప్తాను. నూకరాజు సంధ్య వాళ్ళతోటి అక్కడ ఫుడ్ ఏదో రేషన్ వచ్చింది, గుడ్లు, పండ్లు, బనానాసు, యాపిల్స్, ఇంకేవేవో వచ్చినాయి, పాలు కూడా వచ్చినాయి, దాంతోపాటు టెట్రా ప్యాక్లు పంపిస్తారు. ఇట్లాంటి బిగ్ బాస్లో కానీ ఇక్కడ కానీ టెట్రా ప్యాక్స్ పంపిస్తారు. 30 రోజులైనా కానీ ఖరాబ్ కానీ పాలు ఉంటాయి చూడు, అవి పాలు కాదు పాయిజన్తో సమానం, కానీ అట్లాంటివి పంపిస్తారు. ఇంకా దొరకాయి మరి ఎడారిలో ఓయాసిస్ లెక్క వాళ్ళకి అది సంబరం, అయితే పంపిస్తారు. రైట్.
అవన్నీ పంపించినప్పుడు వీళ్ళు షేర్ చేసుకునే ప్రాసెస్ ఉంది. ఇందులో భాగంగా ఏదో యాపిల్స్ ఎక్కడ పెట్టిండట నూకరాజు కనబడతలేవు అనేది ఒకటి ఉంది. ఇది ఈ డిస్కషన్ మీరు గుర్తుంచుకోరి. తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి సంబంధించి భానుతో జరిగే ఇష్యూలో అక్కడ ఈ యాపిల్స్ కనబడతలేవు అనే టాపిక్ వస్తుంది. ఇక్కడ యాపిల్ కనబడతలేదు అంటే ఇక్కడ ఎందుకు పెట్టినామని ఏదో డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఏదో మొత్తానికి ఏదో డిస్కషన్ జరిగింది. అక్కడ నుంచి కొన్ని ఎగ్స్ పట్టుకొని కొన్ని ఐటమ్స్ పట్టుకొని నూకరాజు తీసుకొని వెళ్ళిపోతాడు. దూరం నుంచి వెళ్ళి మనకి ఆవాజ్ వినబడుతుంది, సౌండ్ వస్తుంది. ఏంటిది? ఈమె అడుగుతుంది, ఎవరు? మన ఆసియా నూకరాజుని, రాజు పాలు వద్దని చెప్పావంట అన్నది. ఇది చూడరు ఎంతే మర్యాద, ఇదే టోన్లో రాజు పాలు వద్దని చెప్పావంట అన్నది. అనగానే ఎవరికి అన్నాడు. ఎవరికి అంటే అతను కూడా ఎవరికి అన్నాడు. ఎవరికి అనగానే అదే సంధ్యతో అన్నావంట కదా పాలొద్దని చెప్పాలంటే నేను ఎవరికి చెప్తాను? నేను ఎందుకు చెప్తాను పాలొద్దని? నేను చెప్పలే. ఎగ్స్ ఇచ్చింది, పాలు తీసుకుంది అని చెప్పిండు. అక్కడ ఏం జరిగింది డిస్కషన్ కిచెన్లో, వాళ్ళు ఎగ్స్ తీసుకున్నాడు ఈయన, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వాళ్ళు ఎగ్స్ తీసుకున్నాడు, ఈయన పాలు ఇచ్చిండు. ఎందుకంటే ఆయన ఛాయ్ తాగడు కావచ్చు, తాగేటాడు అక్కడ, సరే తాగుతలేడు కావచ్చు, షుగర్ వల్ల పాలు తాగుతలేదు, ఛాయ్ తాగి ఇట్లా స్వీట్ ఐటమ్స్ తింటలేడేమో, ఛాయ్ తాగడం బంద్ చేసిండేమో. సో ఆయనకు అవసరం లేదు. కానీ వెన్ యు ఆర్ టేకింగ్ రేషన్ ఆర్ ఎనీథింగ్, నీతో పాటు నీ పార్ట్నర్ ఏం తింటుంది అనేది కూడా నీకు అవసరం. నీకు ఎక్స్చేంజ్లో నువ్వు పాలు ఇచ్చేసినావు, గుడ్లు పట్టుకుని వచ్చేసినావు. పైకి వెళ్ళి పాలొద్దని చెప్పినావు అంటే పాలొద్దని చెప్పలేదు, నేను ఎందుకు చెప్తాను, పాలొద్దని చెప్పినట్టున్నాడు. కానీ ఎక్స్చేంజ్లో మాకు పాలు అవసరం లేదులే, మీరు పాలు తీసుకుంటే ఎక్స్ చేయండి అని చెప్పి తీసుకొని వచ్చినట్టున్నాడు. అది మనకు ఆ సీన్ చూపేయలే. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏమడుగుతుంది, అప్పుడప్పుడు నేను టీ తాగుతాను కదా రాజు అని అంటే, ఒక కప్పు అడుకోవాలని అంటాడు. ఆమె కొంచెం సున్నితమైన మనస్తత్వం, పాలు కావాలి నాకు, ఛాయ్ తాగుతాను, ఒక కప్పు పాలి అని అడుక్కునే కైండ్ ఆఫ్ నేచర్ కాదు ఆమెది. సరే అడుగుతుందేమో కానీ అడగలేదు కదా. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఆమె సింపుల్గానే అడిగింది, సంధ్యకి ఇట్లా పాలొద్దని చెప్పినవాట అంటే నేను ఎందుకు చెప్తే ఎవరికి చెప్పిన, సంధ్యకి చెప్పినవాట కానీ లేదు అట్లా లేదు అని చెప్పి ఎగ్స్ ఇచ్చింది, తీసుకున్నది పాలని చెప్పిండు. అయిపోయిందా? ఇక్కడ ఆసియా టోన్ కానీ ఆసియా నేచర్ కానీ ఏదైనా నెగిటివ్గా అనిపించిందా? దూరం నుంచి పిలిచి అడిగినా కానీ ఇక్కడ తప్పు మాట ఏమైనా ఉందా? పాలొద్దని చెప్పినావంట కదా అని అంటే తప్ప, నేను పాలు తాగుతాను కదా, టీ పెట్టుకుంటాను కదా అప్పుడప్పుడు అని అడగడం తప్ప. అలాంటి టైంలో మీరైతే ఏం చేస్తారు? మామూలుగా నేను కానీ ఇంకెవరున్నా కానీ, హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ, అవునారా నీకు అవును కదా నువ్వు టీ తాగుతావు కదా, నేను మర్చిపోయినా, సరే నేను 2 ఎగ్స్ వాపస్ ఇచ్చేసి 2-3 ఎగ్స్ వాపస్ ఇచ్చి కొన్ని పాలు అవసరం ఉన్నప్పుడు ఏమైనా చెప్తా అని చెప్పడమో, లేదంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఫ్రూట్స్ ఏదైనా ఇచ్చేసి వీళ్ళు తీసుకొచ్చుకొని పోవడం, ఇది ఒకటి చేస్తారు. అంటే ఇక్కడ నూకరాజు ఏం చేయలే. ఈ పాయింట్ నువ్వు అడిగినావు, ఆసియా నూకరాజుని గట్టిగా అడిగింది. ఏంటిది? ఈయన ఫీలింగ్, నూకరాజు ఫీలింగ్, రాజు నువ్వు వద్దని ఎట్లా చెప్పినావు నువ్వు అని చెప్పి ఆయన సీరియస్గా అడిగింది అన్న ఫీలింగ్లో ఈయన ఉన్నాడు. నువ్వు అట్టెట్ట నన్ను అడుగుతావు అందరి ముంగట, నీ గురించి అంటే ఇక్కడ తన గురించి కేర్ ఎక్కడ తీసుకున్నట్టు కనబడదు అబ్బా మనకి డే 1 నుంచి. ఇక్కడ కూడా కనబడది. పైకి వెళ్ళి తను అడిగింది, తను జస్ట్ నీడ్. టీ తాగేటోళ్ళకి ఏంటంటే టీ తాగాలని ఉంటుంది. ఛాయ్ అలవాటు ఎట్లా అంటే రోజు తాగదంట కదా, అప్పుడప్పుడు తాగుతా కదా అంటుంది. అప్పుడప్పుడు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు తాగుతూ ఉంటారు. పైకి వెళ్ళి అమ్మాయి తెలంగాణలో అందరికీ ఛాయ్ అలవాటు, ఆంధ్ర సైడ్ ఏమో మన కాఫీ అలవాటు, ఇక్కడ తెలంగాణ సైడ్ ఏమో మాకు ఇక్కడ ఛాయ్ అలవాటు ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అలవాట్లేదు, మళ్ళీ ఈ జనరేషన్కి అలవాటు లేదు. కానీ మ్యాక్సిమం పాత వాళ్ళందరికీ అలవాటు తప్పదు. ఇక అప్పుడప్పుడు తాగుతారు. దానికి రెస్పాండ్ అవ్వాల్సిన విధానం వేరు, కేర్ చూపించాల్సిన విధానం వేరు. దానికి స్టార్ట్ చేసిండయ్యా నూకరాజు. లోపల పిలిచిండు. మధ్యలో నీతు వాళ్ళకి ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పిలిచిండు, అక్కడ కూర్చున్నా, లోపల ఇద్దరు కూర్చుండి, నీకు ఏదన్నా కావాలి అంటే అన్నప్పుడు ఏదో మొత్తం పోయింది అన్నట్టుగా అట్లా బిహేవ్ చేయొద్దు అన్నాడు. అంటే నేను అలా అడగలేదు కదా రాజు ఎవరిని అన్నది. అంటే వాళ్ళని అడగలేదు, నన్ను అడగాలి కదా, ఇచ్చేసావు కదా అని అంటున్నావు అని అంటే, రాజు నేను అన్నానా, అలా నేను అన్నానా అంటే, అక్కడ ఏమన్నావు నువ్వు అంటే నువ్వేమన్నావు, రాజు పాలు నేను తాగనా, టీ పెట్టుకొని అన్నావు అంటే, ఫస్ట్ నేను ఏమడిగినా రాజు నేను పాలు వద్దని చెప్పానా అని అడిగాను అంటే, నువ్వు ఎన్ని ఎగ్స్ ఆశయన కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు ఎన్ని ఎగ్స్ తీసుకున్నావో నాకు తెలియదు, అక్కడ ఏం మాట్లాడినావో తెలియకనే నేను నిన్నే అడిగినా కదా అని అంతే సాఫ్ట్గా చెప్పింది సంధ్య. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది కాబట్టి నేను నిన్నే అడిగిన కదా రాజు, ఎవరిని అనలేదు కదా అన్న. ఆయన్ని అడిగింది కదా, అందరి ముందు రచ్చ చేయలేదు కదా, ఎట్లా నువ్వు పాలు తీసుకోవని రచ్చ చేయలేదు కదా. నూకరాజు అంటాడు, ఈసారి రేషన్ వచ్చినప్పుడు నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నువ్వు తినాలనుకున్నది నువ్వు తీసుకో, నువ్వు తాగాలనుకున్నది నువ్వు తీసుకో, మిగిలింది ఏదైతే ఉంటుందో దానికి
నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా, క్లారిటీగా ఉండు, ఓకేనా అన్నాడు. ఎందుకింత అవుతున్నావు రాజు, ఇంతే అమాయకంగా, ఇంతే కొంచెం ఎమోషనల్గా అన్నది. ఎందుకింత అవుతున్నావు అంటే, ఎందుకింత బీపీకి వస్తున్నావు, బీపీ ఎంతకన్నా పెరుగుతుంది అన్న సెన్స్లో ఎందుకింత అవుతున్నావు రాజు మరి అన్నది. అనగానే ప్రతిసారి ఒకటే చెప్తా, ఆ గుడ్డు దగ్గర ఫుడ్ దగ్గర పంచాయతీలు పెట్టొద్దని చెప్తాను. ప్రతిసారి నేను వాళ్ళని అడుక్కోలేను కదా రాజు, టీ కోసం వాళ్ళని అడుక్కోలేను కదా రాజు, సపరేట్ చేసేసుకో అంటే క్లారిటీగా చెప్పాల్సింది కదా రాజు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కదా రాజు. ఏం చెప్తున్నా ఇప్పుడు, ఈసారి నువ్వే తీసుకో అన్నా కదా, ఈసారి తీసుకో అన్నా కదా, ఓకే రాజు, అది మంచిగా చెప్పొచ్చు కదా రాజు, ప్రతిదానికి సీరియస్ అయ్యి ఎట్లా 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 అంటూ నువ్వు ఎందుకు రాజు ప్రతిదానికి సీరియస్ అవుతాను కూడా వాష్రూమ్లోకి పోయి నేర్చుకుంటూ. అప్పుడు ఏం చేస్తారు, సగటు హస్బెండ్ ఎమోషనల్ అయింది కదా, ఇక్కడ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ బీపీ మాస్టర్ బీపీకి వచ్చాడు, ఎమోషనల్ అయింది కదా అని చెప్పి అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా అయితే వీళ్ళ బాండ్లో అట్లా లేదు, మామూలు బాండ్స్లో ఎట్లుంటుందంటే, ఎందుకురా అంత బాధపడుతున్నావు, చిన్న విషయం కదా, సరే నీకేం పాలు కావాలన్నా, సరే పాలు పట్టుకొస్తా పట్టు, కొన్ని ఎగ్స్ ఇస్తా అంటే, వద్దులే రాజు నేను అడుగుతానులే అని చెప్పి వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. అట్లా అన్నా కానీ లేదంటే తీసుకొచ్చేయడం అనేది ఒక ప్రేమ, ఒక మర్యాద, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ఒక రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న, తన నీడ్ని కూడా అర్థం చేసుకునే ఒక వ్యక్తిత్వం. భర్త అంటే భరించేటోడు పోయి భరించాలి, చిన్నవి భరించి మనం వాళ్ళకి కావాల్సిన మైనర్ది చిన్న థింగ్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ, వాళ్ళ కేరింగ్ చూసుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అయిపోయింది, ఏడుస్తుంటే చక్క వెళ్ళిపోయాడు బయటకి. బ్రిటో వచ్చి ఏమైంది అంటే ఏం కాలేదు అనుకుంటా వెళ్ళిపోయాడు. ఏం కాలేదంటే ఏం కాలేదంటాడు. బిట్టో అర్థం చేసుకున్నాడు, ఏదో జరిగింది పాపం ఏడుస్తుంది ఆశ అని అర్థం చేసుకున్నాడు. ఈ మనోడేమో ఏంటది బీన్ బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి అక్కడ బయట వేసుకున్నాడు, మ్యాట్ జోన్ ఏదో ఉంటుంది గడ్డి, ఆ గడ్డి కాడ వేసుకున్నాడు, కూర్చున్నాడు ఆడ ఇట్లున్నాడు, సీరియస్గా ఉన్నాడు. ఆ తర్వాత నీతు అంటాం బ్రిటో వచ్చి ఆశని ఓదార్చి అన్నాడు. ఆశని ఏమైందిరా ఏంటంటే, నేను ఏమనలేదు కదా అన్నట్టుకంటే, ఓకే రా కొంచెం లౌడ్గా ఉంటుంది, లౌడ్గా చెప్తాడు, కానీ హార్ట్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పి ఏదో చెప్తాడు, పాపం ఓదారుస్తాడు. ఏడు బాధపడకమ్మా, ఎందుకమ్మా బాధపడడం అంటే, మెల్లిగా చెప్పొచ్చు కదా, ఎందుకంత సీరియస్ అవుతాడని చెప్పి బాధపడతాను. సున్నితమైన మనస్తత్వం పోయి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నేచర్ ఉంటాడు. ఈ మనిషి ఇంత మొరటుగా ఉంటాడు, కానీ అర్థం చేసుకోవాలి కదా తనని. లాస్ట్ వీక్ కూడా అర్థం చేసుకోలే. పైకి వెళ్ళి ఏమంటాడు ఇప్పుడు చూడు, ఇంకా నెక్స్ట్ గమ్మతుంటాయి డైలాగులు. 3 వారాలు ఒక లెక్క ఉన్నావు, ఇప్పుడు ఇంకో రకంగా మారుతున్నావు, బయట అయితే ఇంకో రకంగా ఉండేది అంటాడు. ఒరి అమ్మ అంటే అదృష్టం పోయి అంత భరించే టైం దొరికింది. ఆఖరికి ఇంత అయిపోయిన తర్వాత లాస్ట్కి వస్తుంది చూడు, మళ్ళీ వస్తుంది దగ్గరికి, మళ్ళీ వస్తుంది. సరే నూకరాజు ఆడ ఉంటాడు కదా సీరియస్గా, అక్కడ బ్రిటో ఉంటే నూకరాజు బ్రిటో ఉంటే అక్కడికి ఆసియా కొంచెం తుడుచుకొని మళ్ళీ వచ్చేస్తుంది, బయటకు వస్తుంది. మామూలుగా అయితే ఆడలు రారు, మొగలు బతిలాడాల్సి వస్తుంది. వస్తుంది పాపం, వచ్చి రాజు అంటుంది. అనగానే నువ్వెందుకు ఏడ్చావో వెళ్ళేడుపో, నాది తప్పు అంటాడు. నువ్వు ఎలా చెప్పవో తెలుసా, కూల్గా చెప్తే అయిపోవు కదా అని మళ్ళీ అంటే, నువ్వు ఆ వంటగది దగ్గర కూల్గా అడిగినావు నన్ను, నేను మాత్రం అరిచి చెప్పాను, నీకు సమాధానం అంటాడు. ఆ కూల్గానే అడిగింది కదా. నువ్వు మార్నింగ్ అది బనానా అన్నావు, యాపిల్ అన్నావు, సంధ్య బ్రిట్ వాళ్ళన్నావు, అది అర్థం కాకే నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు రాజు, 2 సార్లు తెలియకనే అడిగాను రాజు, అర్థం కాలేదు రాజు అంటుంది. అర్థం కాదంటే, నువ్వు పెద్ద ఇంగ్లీష్ మీడియం మరి నీకు అర్థం కాదు అంటాడు. నువ్వు ఏ డీల్ చేసుకున్నావో, ఎందుకు తెచ్చుకున్నావో ఆమెకి ఎట్లా అర్థమవుతుంది, చెప్పచ్చు కదా. నీకు తెలియకుండానే ఉండు, ఎన్ని రోజులు ఉంటావో ఉండు, అన్ని రోజులు అట్నే ఉండు, క్లారిటీ లేకుండా ఉండు అని అంటే, క్లారిటీ లేకుండా ఏంటి రాజు అన్నది. అంటే నువ్వు వెళ్ళి ఏడుపో, అందరికీ తెలవాలి కదా నువ్వు ఏడ్చావని, ఏడ్చుకోపో అంటే, తెలియడానికి ఎవరు ఏడవట్లేదు రాజు ఇక్కడ అన్నది. మైండ్ పోయింది నీకు, అర్థమవుతుంది నాకు, 3 వారాలు బాగానే ఉన్నావు, తర్వాతనే చేంజ్ వచ్చింది, అర్థమవుతుంది నాకు అంటాడు. నాకేం చేంజ్ అవ్వలేదు రాజు, తెలియకపోతే అడుగుతున్నా, మొన్నది కూడా జరుగుతున్నప్పుడు నువ్వు ఇదైపోతున్నావు అన్నది. మొన్న కూడా ఇష్యూ జరిగేటప్పుడు నువ్వు ఏదో ఇదైపోతున్నావు అని ఇట్లా ఎక్స్ప్రెషన్ చేసి చూపిస్తుంది, అంటే ఏదో బీపీకి వచ్చేస్తున్నావు, కోపానికి వస్తున్నావు అనే సెన్స్లో ఇదైపోతున్నావు అన్నది. అనగానే ఎంత సీరియస్ అయ్యింది తెలుసా. ఇదంటే ఇదంటే ఏంది, ఇదిలో ఏం పెట్టుకోను నేను, ఇదిలో ఏం పెట్టుకోవాలి నేను, తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఇదేంటి ఏంది ఏం పెట్టుకోవాలి అక్కడ ఇదిలా అంటాడు. మరి అక్కడ ఆమె ఎక్స్ప్రెషన్ ఏంది, చూపించింది ఏంది, నువ్వు అట్లా ఇదైపోతున్నావు అంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, కోపానికి వస్తున్నావు అనే సెన్స్లో చెప్తుంటే ఇదిలో ఏం పెట్టుకోవాలంటాడు. పెట్టుకో ఇదిలో ఏం పెట్టుకోవాలి, ఎందుకు అరుస్తున్నావు రాజు, ఎందుకు అరుస్తున్నావు అని అంటే, నాదే తప్పు, నీది రైట్, వదిలే వెళ్ళిపా అంటాడు.
అనగానే ఒక మాట అన్నదబ్బా నాకు, షీ ఈజ్ ద క్వీన్. అసలు ఎందుకు ఎందుకు ఇట్లా అయిపోయేదో పాపం ఆ పరిస్థితి. ఆ లైఫ్ అంతే పాపం, ఇంకేం చేస్తాం. ఇక్కడ ఏమన్నా తెలుసు, నీదే తప్పు నాది రైట్, నాదే తప్పు నీది రైట్ పో అని చెప్పి వదిలేసే అనగానే, నీకు నాకు తప్పులు ఒప్పులు ఎందుకు రాజు అన్నది. నీకు నాకు మధ్యలో తప్పులు ఒప్పులు ఎందుకు ఉంటాయి రాజు అంటే ఎక్సలెంట్ అనిపించింది. తన క్యారెక్టర్ గోల్డ్ రా భయ్, ఎంత టార్చర్ పెడతాండి నా ఫీల్కి వచ్చింది. నీకు నాకు తప్పు ఒప్పులు ఎందుకు ఉంటాయి రాజు అని ఎవరు అంటారా భయ్, ఎవరు కొలుసుకోవడం కూడా వద్దు రాజు, ఇట్లాంటి వద్దు మనకి, నీకు నాకు మధ్యలో ఇవన్నీ ఉండే రాజు అని చెప్తుంది. కంప్లీట్గా సోల్ ఇచ్చింది తను. నువ్వు రాజు ఉండి నాకు నచ్చకపోతే అట్లనే అరుస్తా, నీకు లొంగిపోయి సారీ చెప్పేసి, నాకు నటించడం రావట్లేదు, నీకు లొంగిపోయి సారీ చెప్పేసి, అయినా దేనికి సారీ చెప్పాలి నీకు అంటాడు. ఈ అతికి సారీ చెప్పాలి. ఈ అతికి ఆమె ఇంకా అతుక్కొని ఉంటుంది చూడు, సారీ చెప్పాలి. అసలు ఎందుకు ఇంత ఫస్ట్ రేట్ అవుతున్నావు నువ్వు? బీపీ ట్యాబ్లెట్ 1-2 వేసుకో, ఇంత బీపీయా? నిజంగా ఇవాళ రేపు ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తనకి షుగర్ ఉంది, తనకి బీపీ ఉంది అన్నప్పుడు పట్టుకొని ఉంటున్నది అంటే తను గొప్ప వ్యక్తి. పెళ్ళి కాలేదు కదా, పెళ్ళి కాక ముందే నీకు షుగర్ బీపీ ఉన్నాయి, అందగాడివా కాదు, ఆస్తులు ఉన్నాయా లేవు, నువ్వే చెప్పినావు కదా, ఆస్తులు ఉన్నాయా లేవు, హెల్త్ ఉందా, ఫిట్నెస్ ఉందా, పర్సనాలిటీ ఉందా, అయినా కానీ అంత ప్రేమిస్తుంటే, టన్నులు లవ్ ఇస్తుంటే నువ్వు హేట్రేట్ చూపిస్తున్నావు, కోపం చూపిస్తున్నావు, ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావు, నీ బీపీ ఎంత చూపిస్తున్నావు, రాక్షసత్వం చూపిస్తున్నావు, టాక్సిక్ రిలేషన్షిప్ చూపిస్తున్నావు నువ్వు. తప్పురా అయ్యా, ఈ వీడియో చూస్తుంటే నీకే చెప్తున్నా తప్పు. ఆ అమ్మాయి చాలా ఓపికతోటి ఉంది, నువ్వు మారాలి. మారకపోతే వేస్ట్. ఆ బీపీతోటి ఏ పెరాలసిస్ వచ్చిందనుకో, మంచాన పడ్డాం అనుకో, అయినా సేవ చేసే రకం ఉన్నది మనిషి. ఎందుకురా నేను లొంగిపోయి నీకు సారీ చెప్పాలంటే ఏందన్నట్టు అంత రూడు. అంటే ఆ అమ్మాయి బాధపడాలి, ఆ అమ్మాయి మీద నువ్వు అరుస్తావు, ఆ అమ్మాయి ఏడవాలి, బాధపడాలి, నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తా అంటే నువ్వు ఇంకా బీపీకి రావాలి. ఏందో ఇది ఆశ ఉండి, లొంగమని చెప్పానా నీకు, సారీ చెప్పమని నేను అడిగానా నిన్ను అంటుంది. ఇంకేం కావాలరా నయ్యా నీకు, అయినా ఇంకా బీపీ, ఇలాగే ఏడు, నువ్వు ఇలాగే ఏడుస్తాడు, నీకు ఇదే మంచిది, నాకు ఇదే మంచిది, నీకు అదే మంచిది బా అంటాడు. వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. వెళ్ళిపోతా అంటే బాను చూసిండు. బాను చూసి నూకరాజు దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తుంది అన్నాడు. ఇది కూడా కాలింది నూకరాజుకి. నువ్వు అందరికీ చూపించుకుంటూ పోతున్నావు కదా, ఏడ్చుకుంటూ పోతున్నావు కదా అంటే, నేను ఎక్కడ చెప్పానంటే ఈయన ఏడవాలి, తెలుస్తుంది ఇక, తెలవడానికి కదా నువ్వు ఏడ్చేది అంటాడు. మరి అయ్యా అర్థం చేసుకోవా మనిషిని, ఎందుకురా ఈ రిలేషన్షిప్? మరి ఇట్లాంటప్పుడు సోలోగా ఉండాలి. ఒక మనిషిని అర్థం చేసుకొని నువ్వు భరించాలి ఆమెనే అంటే మ్యూచువల్ ఉండాలి, లేకపోతే కష్టం. అంతే అదృష్టం ఉంటుంది అబ్బా. ఇట్లా సాఫ్ట్ స్పోకెన్ వాళ్ళగా టార్చర్ వైఫులు దొరుకుతారు. ఏంటనంట పాపం ఘోరం. ఇలాగేయడం ఏడ్చుకుంటూ పోతుంటే బాగానే వచ్చి అడగంగానే బ్రేకప్ అయిపోయింది అని చెప్పిన, వెళ్ళిపో అన్న, అందుకే ఏడుస్తుంది అంటాడు. బలుపు గుడ్ల కోసం వచ్చిన గుడ్ల బలుపు. మొన్ననే చెప్పిన, ఏదైనా ఉంటే అడుగు అని చెప్పిన, ఏడిస్తే నచ్చదని చెప్పినాడు. ఆమె అడిగింది, మొన్ననే నువ్వు చెప్పినావు కదా, ఆమె అడిగింది, ఏమిరా పాలేడవేనేరా అని అడగలే, నువ్వు పాలొద్దన్నవా రాజు అని అడిగింది. ఎవరన్నారు అని అంటే సంధ్య అన్నది. మరి అంతే సాఫ్ట్గా అడిగింది. అడిగినందుకే కదా నువ్వు బీపీకి వచ్చింది. నువ్వు అడుగు అంటున్నావు, అడిగితే బీపీకి వస్తున్నావు, కుక్క లెక్క అరుస్తున్నావు, కుక్క కంటే ఘోరంగా అరుస్తున్నావు, పిచ్చి లేచిన పిచ్చి కుక్క లెక్క అరుస్తుంటే ఏడిస్తే మళ్ళీ నువ్వు ఎందుకు ఏడిచినావు అని చెప్పి లొల్లి పెడుతున్నావు. ఇక్కడ నీతు గారు వచ్చి ఆశయ అని ఓదార్చారు, వెరీ నైస్ గెస్చర్. కాకపోతే ఏం చెప్తుంది తెలుసా, మ్యారేజ్ అయ్యేదాకనే, మ్యారేజ్ అయ్యిందంటే 1 year దాకా ఓపిక పట్టాలి అంతే. ఆ తర్వాత 1 సంవత్సరం ఓపిక పడితే చాలు. పెళ్ళైన తర్వాత కొంగు పట్టుకొని తిరుగుతాడు చూడు రాజు, మొరటోడు కానీ మొరటుగా లవ్ చేస్తాడు అని చెప్తాను. పెళ్ళైన తర్వాత 1 year తర్వాత కొంగు పట్టుకొని తిరగాలి అంటే ఒక లాజిక్, ఒక మ్యాజిక్ ఉంటుంది. కొత్తగా పెళ్ళయింది, వాళ్ళకి మధ్యలో బాండింగ్ ఏం లేదు, సడన్గా పెళ్ళయింది అనుకోరి, అప్పుడు ఏమైందంటే ఒక మ్యాజిక్, ఒక లాజిక్ అండ్ లవ్ కైండ్ ఆఫ్ లవ్ ఎక్స్ప్రెషన్స్ ఏమేమి ఉంటాయి అన్నీ తెలుసు, నేను చెప్పలేను నోటితోటి, కానీ ఆ మ్యాజిక్ లాజిక్ ఏందో తెలుసు కదా. ఒక ఫిజికల్ బాండ్ అనేది ఉంటుంది. ఆ బాండ్ వల్ల ఏమైందంటే కొంగు పట్టుకొని తిరగడం అనేది, ఇట్లాంటివన్నీ నడుస్తాయి.
ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఏంట తరబడి రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఆ మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది. ఆ మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది. 7-8 ఏళ్ళ తర్వాత మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత కొంగు పట్టుకొని తిరిగి సినిమా లేదు. గోలిచ్చిన ఉంటుంది, నూనెలో ఫ్రైయే. ఓపిక పట్టు, కొంగు కట్టుకొని తిరుగుతాడు. అవి లేవమ్మా. చూడండి, మెల్లిగా చెప్పొచ్చు కదా, సీరియస్ అయితే ఎందుకు అసలు, మెల్లిగా చెప్పొచ్చు కదా. నేను వెళ్ళి మాట్లాడితే కూడా అలా సీరియస్గా అంటే ఎలా? ఆమెనే వెళ్ళి మాట్లాడింది, అయినా కానీ సీరియస్ అయ్యండి. ఆశ ఉండి అంటుంది, అమ్మ ఏం కావాలో తీసుకో, అలా కూడా అనక్కర్లేదు, అది కూడా వద్దు, నువ్వు అట్లా నన్ను అనకు అని ఆయన అన్నగా నేను ఆగిపోతాను కదా, మాట వింటాను కదా, విననా అని ఎడుతుంది. పాపం అనిపించింది చిన్న పిల్లలకి ఎడతా అంటే. నాకు నుగరాజు ఉండి, నీతు గారు ఉండి, అండర్స్టాండింగ్ అని రాస్తేనే నాకు అర్థమైంది, కొంచెం అండర్స్టాండింగ్ లేదని. ఓకే, రైట్, ఫైన్. ఆశ అండి మళ్ళీ నూకరాజు దగ్గరికి నవ్వుకుంటూ పోయింది. ఈసారి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని నవ్వుకుంటూ దగ్గరికి పోయింది. చూడు, ఇంకేం కావాలి రయ్య నీకు, దొరకడం కష్టం ఇవాళ రేపు అమ్మాయిలు. ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు ఇట్లా ఏంటంటే అంటే ఇట్లా వెనకాల ఇంకొని పెట్టుకొని ముందు నీతో మాట్లాడితే వెనక్కి తిరిగి ఇంకోళ్ళతో ఉండి మళ్ళీ ముందు తిరిగి నీతో ఉండే రకాలు ఉన్నారు ఇవాళ రేపు. చాలా డేంజరస్ ఉంది సిచ్యువేషన్ బయట. ఒక బంగారం అసలు అమ్మాయి దొరకడం కష్టం. ఏమో అసలు నూకరాజు ఇక్కడ చూడు ఎంత బ్లేమ్ వేస్తాడు చూడు మనిషి మీద. ఇప్పుడు ఆశయ వచ్చింది నవ్వుకుంటూ వచ్చి రాజు అన్నది అనగానే, మొన్న సర్కిల్ ఆఫ్ లవ్లో యూటర్న్ ఎందుకు ఇచ్చారు మనకి అంటే, అది నా కన్ఫ్యూజన్ వల్లనే రాజు అంటే చేతు పట్టుకుంటే గుర్తింపు అనేది అంటే గుర్తుపట్టలేదు కాబట్టి యూటర్న్ ఇచ్చిండ్రు అన్న సెన్స్లోకి తీసుకొని పోయిండు అన్నట్టు. మిగతా టాస్కులలో అంత అంటే పర్ఫార్మెన్స్లో మిగతా దానిలో అది అనుకుంటలేడు. బేసిక్గా యూటర్న్ రావడానికి ఏంది, అమ్మాయి ఏడుస్తుంటే కనీసం అర్థం చేసుకోలేదా, కనీసం బాండింగ్ లేదా అన్న పాయింట్కి వచ్చిండు. అండ్ అమ్మాయి పాయింట్కి వచ్చారు జడ్జెస్. అమ్మాయిని అర్థం చేసుకోలేదు, కనీసం తన బాధ ఏంటి, అమ్మ గుర్తు వస్తుంది అన్నప్పుడు కూడా ఆ పాయింట్ను కూడా ఇక్కడ నేను మనస్ఫూర్తిగా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను షేర్ చేసుకుంటున్న పాయింట్ కూడా అర్థం చేసుకోలేదు, బాండింగ్ కాడొచ్చింది. అండ్ ఇంకోటి, ఆ తర్వాత హ్యాండ్ పట్టుకొని గుర్తుపట్టకపోతే ఆమె భయపడుతుంది. నూకరాజు ఏమంటాడు అని ఆ భయాన్ని చూసి ఏంది బాండింగ్ అన్న పాయింట్లో వాళ్ళు యూటర్న్ అనేది ఇచ్చారు, స్ట్రాంగ్గా లేదు అని. అంతే తప్ప ఆమె గుర్తుపట్టలేదు అని న్యూటన్ ఇయ్యలే. ఈ న్యూటన్ ఏం చేసిందంటే ఆమె మీదకి నూకిండి అంతే. నూకేసి అంటే నా కన్ఫ్యూజన్ వల్లనే అన్నది అట్లా ట్విన్ చేసిండు. అంటే ఇప్పుడు చెప్పు ఎవరికి క్లారిటీ ఉంది, ఎవరికి కన్ఫ్యూజన్ ఉంది అంటాడు. ఆమెను ఎట్లా అంటే దద్దీని తయారు చేసి, అంటే నువ్వు దద్ది, నీకు మైండ్ లేదు, హాఫ్ మైండ్, బిత్తిరిది, అసలు తెలివి లేదు. అమ్మాయిలకి ఇంత అందం ఉంటే 10 మందిని మెయింటైన్ చేస్తుర్రు. ఫేస్బుక్లో ఒకరిని, వాట్సాప్లో ఒకరిని, ఇన్స్టాగ్రామ్లో ఒకరిని, గూగుల్ పేలో ఒకరిని, ఫోన్పేలో ఒకరిని మెయింటైన్ చేస్తుర్రు. అవునా కదా, అన్నప్పుడు చాటింగ్ చేస్తుర్రు. అటువంటి కాలంలో అమ్మాయి టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్, ఫుల్ కామెడీ స్కిట్స్ చేయగలుగుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతుంది. చాలా చాలా షోస్లో చేసిర్రు వీళ్ళు, పోరు అట్లాంటి షోలలో కూడా చేసిర్రు, పటాస్లో చేసిర్రు. ఆ అమ్మాయి జబర్దస్త్లో చేసింది చాలా రోజులు. మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి యాక్టింగ్ స్కిల్ ఉంది, అందంగానే ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది, అన్ని రకాలుగా బాగుంది. అట్లాంటప్పుడు ఈ అమ్మాయిని దద్ది, తెలివి లేదు, ఏమి రాదు అని చెప్తూ ఉంటాడు. నీకు క్లారిటీ ఇప్పుడు చెప్పు, ఎవరికి క్లారిటీ ఉంది, ఎవరికి క్లారిటీ ఉంది, ఎవరు కన్ఫ్యూజన్ ఉంది అంటే నాకే అని అన్నది. అంటే కదా మాట ఇచ్చాను కాబట్టి చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అని సీరియస్ చెప్తాడు. అంటే మాట ఇవ్వకపోతే కొడతాడా, ఒకవేళ ఈ షోలో లేకపోతే కొట్టేటోడేమి ఇలాంటి సిచ్యువేషన్లో. అసలు ఏం బాధ పెట్టినా రాజు నేను ఒక్కటి చెప్పు అన్నది. అంటే అడగాలి అనుకుంటే అడుగు, ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ కళ్ళల్లోంచి ఒక్క చుక్క వచ్చినా మంచిగా ఉండదు, వెళ్ళిపో అన్నాడు. అంటే నేను ఏడవను రాజు చెప్పు అన్నది. అంటే వేరే వాళ్ళకి ఏమర్థం అవుతుంది, పాల గురించి గుడ్ల గురించి గొడవ పెట్టుకుంటానే అర్థమవుతుంది. అంటే నేను ఎవరికి చెప్పలేదు రాజట, ఎవరికి చెప్పలేదు, నువ్వు ఎవరికి తెలియదు కదా అంటే, బ్రిట్టో బ్రో ఒక్కరికే తెలుసు, వాళ్ళకి ఇష్యూ తెలుసు కదా అంటే, నువ్వెవరికి చెప్పుకోలేదు కదా, ఎవరి ముందు ఏడ్చుకుంటూ పోలేదు కదా అంటే, బాను ముందు ఏడ్చుకుంటూ పోయినావు కదా, ఆ పాయింట్ తీస్తాను అన్నట్టు. ఎవరు అంటే నిన్ను ఎవరు అడిగిరు చెప్పు అంటే, తెలియనప్పుడు మాట్లాడకు, తెలుసుకొని మాట్లాడు అంటాడు. వేరే
ఆమెకి నిన్ను ఎవరు అడిగినా తెలియదు, ఎవరు అడిగిరో అని అడిగింది. తెలియనప్పుడు మాట్లాడొద్దు అంటాడు. తెలుసుకుని మాట్లాడంటే చెప్పాలి కదా తెలవడానికి. ఏమవుతావురా అయ్యా అనిపించింది. ఇక్కడికి ఇది కట్టు. ఆ తర్వాత మనకి టాస్క్ స్టార్ట్ అయింది. అయితే ఈ గ్యాప్లో భానుకి నటరాజ్ మాస్టర్కి మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ కాదు, అక్కడ యాపిల్ పోయింది అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది కదా. ఇక్కడ క్లోజ్డ్ రూము వీళ్ళు వాడేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు క్లోజ్డ్ అని చెప్పి వాళ్ళు లాక్ చేసి పోలేదు, వాళ్ళు జస్ట్ ఆ బోర్డు వేసిపోయారు. ఆ క్లోజ్డ్ రూమ్ బోర్డు తీసేసి నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు వాడేసుకుంటారు. 8 సూట్ కేసులు ఉన్నాయట, 8 సూట్ కేసులు అందులో పెట్టుకున్నారు. ఒకటి రెండు వాష్రూమ్ అదే వాడుకుంటున్నారు. ఇది తక్షణమే క్లోజ్ చేయాలని ప్రేమ గురు చెప్పిండట. ఆ అనౌన్స్మెంట్ చూపించవచ్చు కదా, వినిపించవచ్చు కదా. అదేందో ఆ బోర్డు పట్టుకుని వచ్చి, క్లోజ్డ్ బోర్డు మాను పట్టుకుని వచ్చి నీతు వాళ్ళ దగ్గరికి వచ్చి, అక్క అది అవి తీసేస్తే సామాన్లు ఉన్నాయి కదా, అవి తీసేస్తే లాక్ చేసేద్దాం, క్లోజ్డ్ బోర్డు వేసేద్దామని అన్నాడు. అంటే లేదు మేము అది వాడుకుంటున్నాం, మేము మా లగేజ్ అందులోనే ఉంటుంది, మేము వాష్రూమ్ అక్కడే వాడుకుంటామని అన్నారు. అట్లా కాదక్క మరి తక్షణమే క్లోజ్ చేయాలి అన్నారంటే లేదు లేదు మాకు కుదరదు, ఎందుకంటే మాకు వాల్యుబుల్స్ ఉన్నాయి అవి పోతాయి అన్నది. ఎందుకు పోతాయి అక్క అన్నాడు. యాపిల్ అయిపోయింది, మా వాల్యుబుల్స్ బంగారము మంచి మంచి బట్టలు ఉన్నాయి, కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి, అవి పోతాయి అన్నది. అవి ఎందుకు పోతాయి అక్క అంటే పోతాయి కావచ్చు చెప్పలేం కదా అన్నది. అంటే అట్లా కాదాక క్లోజర్ చేయమని చెప్పారు అంటే కెమెరా దగ్గరికి పోయి నీతు గారు కెమెరా దగ్గరికి పోయి మాకు ఆ రూమ్ కావాలి, మేము బట్టలు అక్కడనే పెట్టుకుంటాం, వాష్రూమ్స్ అదే వాడుకుంటాం, డామ్లోనే పడుకుంటాం, డామ్లోనే తింటాం, కానీ మేము మాత్రం ఆ రూమ్ వాడుకుంటాం అని చెప్పారు. ఓ షేట్ అనుకున్నాను నేను. అయితే ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ క్లోజర్ బోర్డు మళ్ళీ పట్టుకొచ్చి తక్షణమే క్లోజ్ చేయమని చెప్పారు అని అంటే నటరాజ్ మాస్టర్ నుండి ప్రేమగురు మా బట్టలు అందరూ పెట్టుకుంటాం, వాష్రూమ్ కోసం వాడతాం అంతే, తిండి గిండి ఏమో అక్కడ తినమని చెప్పిండు. బట్టలు అంటే మేము కూడా బట్టలు కలిసిపోతే మాకు ఇబ్బంది అవుతుంది, కన్సిడర్ చేయాల్సిందే అన్నాడు. కన్సిడర్ చేయాల్సిందే అని మళ్ళీ కొట్లాట కావాలంటే చెప్పండి అంటాడు. బెదిరిస్తాడు, కొట్లాట కావాలంటే చెప్పండి అన్నాడు. అంటే మా నుండి మాస్టర్ మేము కూడా 3 వారాలు డామ్లోనే ఉన్నాం మాస్టర్, అంటే మాకు చాలా ఎక్కువ ఉన్నాయి, మాకు కలిసిపోతాయని ఫీల్ ఉంది. ఇట్లా చూస్తాడు. ఆ తర్వాత రూమ్ నెంబర్ 6 అలా చూపించారు. కొద్దిసేపటి తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ చెప్పినట్టున్నారు, ప్రేమ గురు కన్సిడర్ చేయాల్సిందే అన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకో కొద్దిసేపటికి మనకి ఏమి వినబడ్డదంటే వేరే ముచ్చట్లలో అది కూడా వినిపించింది, వినబడ్డది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ లగేజ్ తీస్తే మేము క్లోజ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఇక్కడ ఇక నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఒకటి చూపించారు. ఇది హైలైట్ డిస్కషన్, ఫన్నీ డిస్కషన్ ఆఫ్ ద డే అని చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ అయింది అని నీతు అన్నది, ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయింది అన్నది అనగానే తెలుసు అన్నాడు. తెలియదు సెకండరీ, తెలుసు అనాలి అంతే. మనం సర్వాంతర్యామి, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఒక చీమ నుండి సకల చరాచర జీవుల్ని పుట్టించింది నేనే, సృష్టించింది నేనే, నడిపించేది నేనే, అంత బిల్డప్ ఇస్తా ఉంటాడు. అయితే తెలుసు అన్నాడు. తెలుసు అంటే నీతు ఉండి ఎవరు ఏ గ్రూప్ చెప్పు అన్నది. చెప్పను బ్రదర్ అన్నట్టు ఉంటుంది. చెప్పలే, ఆమె నీతుగా చెప్పుకున్నది. కానీ అయితే నాకు ఆమె ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయింది తెలుసా అన్నది. అనగానే నేను మనసులో అవును నటరాజ్ మాస్టర్ నీతు, అంజలి పవన్, కళ్యాణ్, వసంతి ఇల్లే కదా అనుకున్నాను. కాదు, ఈమె చెప్తాంది గ్రూప్ ఏంటంటే భాను, జాను, బ్రిట్టో, సంధ్య, సోనియా, సిద్ధు, శివ్, ప్రియాంక, చెప్పు మొత్తం పేర్లని చెప్పి మీరు తప్ప మీ తలంతా గ్రూప్ అని చెప్పారా అనుకున్నాను నేను. నూకరాజు కూడా అటు వెళ్తున్నాడు అది. ఓరి అమ్మ బంటే, వీళ్ళు అసలు టార్చర్ అబ్బా, వీళ్ళు ఒక హాలుసినేషన్లో బతుకుతూ ఉంటారు. ఇంతమంది గ్రూప్ ఏడ ఫామ్ అయ్యారు. భాను జానుతో వీళ్ళంతా క్లోజ్గా మాట్లాడతారా? శివ ప్రియాంక వాళ్ళు ఎవరితో ఉన్న గ్రూప్గా ఉన్నారా? సోనియా, సిద్ధు వాళ్ళు అంజలి పవన్ వాళ్ళతో ఉండేది, కానీ వాళ్ళు గ్రూప్గా ఉండొద్దు, గ్రూప్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సపరేట్ అయిపోయారు. వద్దు మనకు అవన్నీ వద్దు, కష్టపడదాం, చేసుకుందాం, అంటే వచ్చిన కాడికయ్యా అంటిన కాడికయ్యా అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. పాపం మంచిగా పోతురు వాళ్ళు. వెరీ నైస్ గెస్చర్ ఫ్రమ్ దోస్ పీపుల్, అవునా కదా? నూకరాజు, బ్రిట్టో వాళ్ళు నూకరాజు వాళ్ళు కొంచెం కలిసిరు. అది కూడా నూకరాజు బ్రిట్టో మీద అఫెక్షన్ చూపిస్తుంటే బ్రిట్టో బాగా క్లోజ్ అయ్యాడు. కళ్యాణ్, వసంతి వాళ్ళు సంధ్య, బ్రిట్టో వాళ్ళు ఉండేది లేదు. కళ్యాణ్, వసంతి వాళ్ళు భానుజాను ఉండేది లేదు, విడిపోయారు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్, వసంతి వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి అంజలి పవన్ వాళ్ళు మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళు కూడా వాళ్ళంతా గ్రూపు కలుపురయ్యా. ఇప్పుడు వచ్చిన అభిమానిక మీరు వీళ్ళని కూడా కలిపారేరు. ఆ తర్వాత ఇక చెప్తుంది వీళ్ళందరినీ లీడ్ చేసింది ఎవరో తెలుసా? భాను, జాను.
సైతానికి ఫౌజే అనగానే వస్తారా మిగతా వాళ్ళంతా, వీళ్ళు బాగా వచ్చి సైతానికి ఫౌజే అనగానే మిగతా వాళ్ళంతా ఓ ఓ ఓ ఓ ఓ ఓ అని ప్రియాంక జెన్సీ వీళ్ళందరూ వచ్చి నిలబడ్డాడు. బిల్డప్ అంటే బిల్డప్ వీళ్ళది. ఇలా ఒక హాలిసినేషన్లో పిచ్చిలో బతికేస్తారు అబ్బా భ్రమలో. భాను జాను లీడ్ తీసుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళంటే వెంటే వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళని స్వాప్ చేయకూడదని. ఈమె అదే పొలారిటీలో ఉంది, స్వాప్ చేయకూడదని. వీళ్ళు అటు ఇటు పంపించకూడదు, ఏ షఫుల్ చేయొద్దు, ఇట్లాంటివి చేయకూడదని. అన్నింటికి ఏదో ఒక ప్లానింగ్లో ఉన్నారు వీళ్ళంతా. సంధ్య కిడ్ ఏం కాదు, సంధ్య చిన్నపిల్ల అనుకుంటాం కదా, కిడ్ కాదు, చాలా తెలివైంది. ఓకే, సంతోషం. ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది చూడు, మన దిల్ సాఫ్ ఉంటుంది. మనం దిల్ సాఫ్ ఉన్న వాళ్ళం కదా, ఏ రోజు మనసులో ఏం ఉండదు మనకి. వాళ్ళ మనసు నిండా ఎప్పుడు ఏం చేయాలి అని ఉంటుంది. ఆలోచనలే అట్లా. ఇల్లేరియస్ బై, ఇల్లేరియస్ అండి, ఇల్లేరియస్. నవ్వకుండా మీరు కదరా అయ్యా గూడు పుటాన్ని పెట్టేది, మీరు కదా ప్లాన్లు స్కెచ్లు, మంది మీద బురద జల్లుదామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే 5,000 లీటర్ల ట్యాంకర్ పట్టుకున్నాం సార్, బురద ట్యాంకర్. ఆ ట్యాంకర్ పెట్టి చల్లుతూ ఉంటారు అందరి మీద. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఇక్కడ అయితే నువ్వు ఒక పని చేయి అని చెప్పి నీతో నటరాజ్ మాస్టర్కి చెప్తుంది. టీంని ఇసిగించకు ఒకటి, రెండోది మాటలు దొరలకు, మూడోది ఇన్ఫ్లుయెన్స్ కాకుండా. నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కానన్నాడు. సంతోషం. నీతో ఉండి పవన్ కూడా అంటున్నాడు నువ్వు నోరు జారుతున్నావు అని, ఓకేనా, మాటలు దొరలొద్దు ఓకే అని చెప్పింది. సరే అన్నాడు. ఆ తర్వాత నీతో ఉండి మనం కొట్టింది రాయి అతను, మనల్ని రాయితో కొట్టింది అతను. ఎవరు? బాను. రాయితో కొట్టిర్రా ఎప్పుడు? ఏ రాయితో కొడుతుందంటారా? కొట్టింది రాయి అతనాడు, రాయి పెట్టి కొట్టి. సరే మంచిది అనగానే నటరాజ్ మాస్టర్ ఉండి హాంటింగ్గా ఫీల్ అవుతుంది నేను ఇట్లా చూస్తే అన్నప్పుడు పక్కన ఎందుకు పెట్టుకుంటాడు అంటే, అట్లా చూడండి తప్పన్న ఫీలింగ్ అయితే లేదా మనకి? అంటే మనం రియలైజ్ కామా మన తప్పుల్ని? కాము. అంతే, మన తప్పుల్ని రియలైజ్ అయితే ఎట్లా? మన లోకం అంతా తప్పు. నీతో ఉండి కర్మ చెప్పాను కదా, అతని కర్మ 4-5వ వారం, 6వ వారానికి బయటపడిపోతాడు మొత్తం. అతను మొత్తం బయటపడతాడు. బాగా మొత్తం బయటపడిపోతాడా, లేదంటే బయటకు నొక్కుతారండి వీళ్ళే. ఈరోజు చూడు టాస్క్, నటరాజ్ మాస్టర్ కోరుకున్నటువంటి టాస్క్ ఇచ్చిర్రు అయ్యా. పీక్కోవడం, లాక్కోవడం, గుంజుకోవడం, మోసుకురావడం ఇట్లాంటి. సరే ఇక నువ్వు ఇక్కడ హైలైట్ కామెడీ ఉంటుంది చూడు. నీతో అంటది నువ్వు ఎంటర్టైన్ చెయ్యి. ఎట్లా అంటే నూకరాజుని డామినేట్ చేయాలి నువ్వు, ఓకేనా? వీళ్ళకి నూకరాజు మీద కూడా మెల్లగా హేటెడ్ వస్తుంది తెలుసు. అతను ఎంటర్టైన్ చేసి హైలైట్ అవుతాడు అని ఒక పాయింట్కి వచ్చింది అన్నట్టు. ఎంటర్టైన్ చేయి, నూకరాజుని డామినేట్ చేయాలి, ఓకేనా? జోకులు చెయ్యి. మాస్టర్ ఏంట్రా ఇంత జోవియల్గా ఉన్నాడు, అసలు మనం ఎట్లా టైటిల్ కొట్టకపోతే నన్ను అడుగు, కొట్టడమే అంటుంది. ఇప్పుడు మాస్టరు కామెడీ ఎట్లా నువ్వు ఎట్లా థింక్ చేస్తాను? మాస్టర్ కామెడీ ఎందుకు చేస్తాడు? మాస్టర్ డ్యాన్స్ చేయమంటే ఆయన చేస్తాడు. మాస్టర్ కామెడీ ఎందుకు చేస్తాడు? నూకరాజుని కొట్టాలి, నూకరాజుని దాటాలి అంటే అసలు కామెడీ జోనర్కి ఆయన ఎందుకు పోతాడు? ఆయన జోకులు ఎందుకు చేస్తాడు? నువ్వు జోకులు చేస్తే అసలు మాస్టర్ ఏంద్రా ఇంత జోవియల్గా ఉన్నాడు అనుకోడు. షట్ మ్యాన్, వా షట్ ఎందుకు అనుకుంటారు? మాస్టర్ ఎందుకు జోకులు చేస్తాడు? వాటర్ తాగితే టాయిలెట్ వచ్చినంత ఈజీ కాదు కదా కామెడీ రావాలంటే. సారీ, అంత ఈజీ కాదు కదా అక్క కామెడీ. నువ్వు జోకులు చేస్తే మొత్తం పడిపడి నవ్వాలి. అసలు అందరూ కూడా ఏంట్రా మాస్టర్ ఏంట్రా ఇంత జోవియల్గా ఉన్నాడు, వావ్ అనుకోవాలంట. ఇదే ఏదో గేమ్లో తలకాయకి దెబ్బ తగినాయి, ఏందో మాట్లాడుతారు, నా ఫీలింగ్ వచ్చింది. నటరాజ్ మాస్టర్ ఉండి నాకు ఊపు లేదు అన్నాడు. నాకు ఏదో ఒకటి జరిగితే కానీ ఊపు రాదు. మళ్ళీ వాటర్ తాగితే నీతో అదే వస్తుంది చెయ్యి. నటరాజ్ మాస్టర్ మొన్న అన్నాడు చూసావా, ఫస్ట్ గేమ్ ఆడు అన్నాడు. మీరు ఆడండి అన్నాడు కదా. ఎట్లుందో తెలుసా ఆ మాట ఏంటంటే, నీతో ఉండి జడ్జెస్ని మన ఫేవర్గా మార్చుకోవాలి, మనం ఎంటర్టైన్ చేయాలి. వీళ్ళు చాదస్తాం ఏదైతే చెప్తారు వీళ్ళు. ఆ తర్వాత ఇంకేంది ఇది అయిపోయింది. నటరాజు అండ్ కంప్లీట్గా వీళ్ళ ఇష్యూ చెప్పేసిన, నూకరాజు ఆశీవాళ్ళు చెప్పేసి ఇవన్నీ మధ్య మధ్యలో చూపించారు అన్నట్టు. అందుకే సపరేట్గా ఒక సెషన్ చెప్పేసిన అది. ఇంకా ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు అంజలి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. పొజిషన్స్ ఇంపార్టెంట్, మనం కొట్టాల్సిందే, గివప్ ఇవ్వద్దు, ఎక్సలెంట్గా ఆడాలి అని వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుంటారు. ఈ వారం రిట్టో సంజయ్ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అన్నట్టు. వచ్చే దాంట్లో స్కోర్ తక్కువ వచ్చి ఎలిమినేట్ అవుతారు అనుకోరాదు. శ్రీముఖి వచ్చింది, తారికిట తిరకటిక తరికిట
వచ్చేసింది. వచ్చి కొత్త జంట ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఎలా ఉంది అంటే మోర్ లవ్, అసలు అందరి నుంచి లవ్వే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అందరికంటే ఎక్కువ లవ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే భాను జాను వాళ్ళు రిసీవింగ్ కానీ అన్ని కానీ చాలా బాగున్నట్టు. అందరికంటే లీస్ట్ అంటే సోనియా మాట్లాడలేదు. అంటే సిద్ధు మాట్లాడింది కానీ సోనియా ఒకటి మాట్లాడలేదు. అంటే ఓకే అనుకుంది. సోనాలి సోనియా ఓకే రైట్ అన్నది. ఆ తర్వాత జానుబాను ఎట్లా ఉంది ప్యారడైజ్ అంటే సూపర్ 5 స్టార్ హోటల్, వెకేషన్కి పోతే 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంది అనగానే సిద్ధు ఉండి వెకేషన్లో టెన్షన్ ఉండదు, ఇక్కడ టెన్షన్ ఉంటుంది కానీ ప్రతి స్టేజ్లో ఇప్పుడు పెట్టబోయే టాస్క్లో ప్రతి స్టేజ్లో 100 పాయింట్స్ ఉంటాయి. రకరకాల స్టేజ్లు ఉంటాయి, రకరకాల 100 పాయింట్స్ ఉంటాయి. ఓవరాల్గా అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ ఎక్కువ వస్తాయి, ఎవరికి తక్కువ వస్తే వాళ్ళకి తక్కువ వస్తాయని చెప్పింది. స్టేజ్ 1 గేమ్ ఆడబోతున్నాం. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది పెట్టినాం కదా టాస్క్, దాని కంటిన్యూషన్ రెస్పాన్సిబిలిటీ టాస్క్ ఉంటుంది. బరువు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. చలో ఫస్ట్ది ఏంటంటే ఫినాన్స్ అంటే మనం క్యాష్ సంపాదించుకోవడం అనేది టాస్క్ అన్నట్టు. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. కష్టపడైనా ఆడొచ్చు, లేదంటే తెలివిగా ఆడొచ్చు. హార్డర్ వే, స్మార్టర్ వే, ఏ వేలో కండబలమా బుద్ధిబలమా మీరు చూస్ చేసుకోండి అని అంటే టైం ఇస్తా అని చెప్తే కొద్దిసేపు టైంలో భానుజాను స్మార్ట్ వే ఎంచుకున్నారు, అంజలి పవన్ స్మార్ట్ వే ఎంచుకున్నారు, ప్రియాంక జన్ శివ్ స్మార్ట్ వే ఎంచుకున్నారు, మిగతా వాళ్ళంతా కూడా హార్డ్ వే ఎంచుకున్నారు. ఎందుకంటే ప్రియాంక జన్ శివ్ వాళ్ళకి లాజిక్ ఉంది, కాలు నొప్పి కూడా ఉంది కాబట్టి అని ఒక పాయింట్ ఉంది. సో మిగతా వాళ్ళంతా కూడా స్మార్ట్ వే హార్డ్ వే ఎంచుకున్నారు. ఆసియా వచ్చేసి చెప్తుంది అన్నట్టు, నేనైతే కష్టపడి ఆడడం అయితే ఆడగలుగుతాను తెలివిగా కంటే అంటే సరే అన్నారు. అట్లా ఒక్కొక్కరు అందరూ అనుకొని వీళ్ళంతా హార్డర్ వే తీసుకున్నారు. అయితే ఇక్కడ స్మార్ట్ వే అయినా హార్డ్ వే అయినా శివ దగ్గర ఏంటంటే ఆతృత తుత్తర ఆగం అవుతాడు మనిషి, అంతా తప్పిసిపోయి చేస్తాడు. ఆ టెంపర్ అనేది బాగా మైనస్ అవుతూ ఉంటుంది. ఉండాలి కానీ అంత ఉండకూడదు, అతి. అదే ఆయనకి మైనస్ అయింది. సరే చెప్తా ఎందుకు ఏమైందని చెప్తా. సరే ఫస్ట్ రౌండ్లో ఏం పెట్టారంటే హార్డ్ వే వాళ్ళకి 6 కలిపి గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఏంటంటే బ్లాక్స్ ఉన్నాయి, అవే మనకి ఫుట్పాత్లకి వేసే బండలు ఉంటాయి టైల్స్ సిమెంట్కి. ఆ సిమెంట్ వాటికి ఒకదానికి నల్ల కలరు, ఒకదానికి ఎల్లో కలర్ ఉంటుంది, అది గోల్డ్ కలర్ కింద, ఇంకోటి వచ్చేసి సిల్వర్ అంటే సిమెంట్ కలర్ పెట్టారు, దానికి బ్లాక్ కలర్ వేసి ఒకటి పెట్టారు, దానికి గోల్డ్ కలర్ వేసి అదే ఎల్లో కలర్ తోటి ఉండే టైల్స్ ఇంకోటి పెట్టారు. ఈ మూడిట్లలో ఏంటంటే ఒకదానికి ఎక్కువ పాయింట్స్, ఇంకోదానికి తక్కువ పాయింట్స్, ఇంకోదానికి ఇంకా తక్కువ పాయింట్స్. ఏవి ఎక్కువగా ఉంటే వాళ్ళకి బెటరు. సో గేమ్ స్టార్ట్ అవ్వాలంటే 5 మినిట్స్ టైం ఇస్తారు. ఆ 5 మినిట్స్లో కపుల్స్లో ఒకరు ఉరికి పోవాలి, బ్రిక్స్ తీసుకొని రావాలి, ఇక్కడ పెట్టాలి, చేతి మీద ట్యాప్ చేస్తే ఇంకోళ్ళు వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి అని చెప్పారు. ఎవరైతే స్మార్ట్ వే ఎంచుకున్నారో వాళ్ళు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క మానిటర్గా ఉండాలని చెప్పారు. ఊరికనే టైంపాస్ పెట్టరు, ఏం లేదు. సరే ఈ గేమ్లో ఇక అందరూ ఇటుక పిల్లలు మోసుకుంటూ వచ్చి పెట్టాలి, తట్టపార మోసిన హార్డ్ వర్క్ ఇటుకలు మోసి ఆడ పెట్టాలన్నట్టు. ఇందులో అందరూ కూడా కష్టపడ్డారు. ఇందులో ఎక్కువగా అంటే నూకరాజు ఎంతైతే కష్టపడుతుందో ఆసియా కూడా అంతే కష్టపడుతుంది కాబట్టి వీళ్ళ టీం గెలిచింది. సో ఈ గేమ్ ఆడిన తర్వాత ఇందులో గెలిచిన వాళ్ళ తర్వాత చెప్తామని చెప్పారు. అయితే లాస్ట్లో ఒక్క బ్రిక్ ఉందబ్బా, దానికోసం పంచాయతీ అయింది. లాస్ట్లో బ్రిక్ ఏంది, నూకరాజు, నటరాజ్ మాస్టరు అండ్ సంధ్య వీళ్ళంతా ఫైట్ చేసుకుంటుంటే ఆమీర్ వచ్చేసి తీసుకుని వెళ్తాడు అన్నట్టు. ఫస్ట్ టాస్క్ ఆడుతున్న టెన్షన్గా ఉందని చెప్పి వాళ్ళు ఏదో చెప్పడం అట్లాంటివన్నీ చూపించారు. ఆ తర్వాత మనకి టాస్క్ అయిపోయింది. లాస్ట్లో లెక్కేసి చెప్తామని అన్నారు, అయిపోయింది. నటరాజ్ మాస్టర్ నీతుతోటి ఫుల్ హ్యాపీ. మనకున్నది ఏదో ఆడినాం, అది కావాలి, ఆడినాం, రిజల్ట్ భగవంతుడికి వదిలేద్దాం. సిద్ధు లాగాలని చూశాడు కదా, ప్లాన్ వేసాడు కదా, కన్నేసాడు కదా, కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. మర్చిపోయా నేను, అలవాటు లేదు కదా నాకు ఎదుటి వాళ్ళది లాగేసుకోవడం, మనకు అలాంటివన్నీ లేవు కదా అలవాట్లు అని నీతుతోటి చెప్తాను. నూకరాజు హింట్ ఇచ్చాడు నాకు చక్కగా, ఇచ్చాడుగా, ఆడేయాలి, మొహమాట పడకుండా లాక్కోవాలి, పీక్కోవాలి. ఇంకెవరు, అంజలి పవన్ అంటున్నా, సోనియా సిద్ధు, ఇంకెవరో పేరు చెప్పిండు వాళ్ళు, అంజలి పవన్ వాళ్ళు, సోనియా సిద్ధు వాళ్ళు, నూకరాజు అటాక్ చేయాలి. ఓకే అర్థమైందా, ఎవరైనా మన అటాక్ చేస్తారు మనం కూడా అటాక్ చేయాలి అంటారు. సరే అయిపోయింది. ఇక్కడ అయిపోగానే బుద్ధి బలం వాళ్ళకి టాస్క్ పెడుతున్నాం అన్నారు. వీళ్ళది కొంచెం లాజికల్, ఏదో ఒక క్వశ్చన్ని, ఒక రిడిల్ని, ఒక సామెతని, పొడుపు కథని దాన్ని సాల్వ్ చేస్తే ఒక నెంబర్ వస్తుందంట. అట్లా 3 క్వశ్చన్స్, ఆ 3 పొడుపు కథలకి నెంబర్స్, ఆ నెంబర్స్ వచ్చిన తర్వాత ఒక కీ తీసుకొని అక్కడ ఒక బాక్సులు ఉన్నాయి, లాకర్స్ లాంటివి ఉన్నాయి, అందులో ఓపెన్ చేస్తే పైసలు వస్తే ఆ పైసల్ని కౌంట్ చేసి నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ కౌంటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటే అయిపోద్ది. మళ్ళీ చెప్పింది కౌంటింగ్ జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి కౌంటింగ్ నెంబర్ రాసిన తర్వాత టోటల్గా మీ దగ్గర ఉన్న అమౌంట్ని కౌంట్ చేసి రాసిన తర్వాత మిస్టేక్ చేస్తే ఒప్పుకోమని చెప్పారు. ఇక్కడ ఏమైపోయిందంటే క్యాలిక్యులేటర్ వాడే కాలం అయిపోయింది. అందరూ క్యాలిక్యులేటర్ వాడుతారు కాబట్టి వీళ్ళకి క్యాలిక్యులేటర్ బ్రెయిన్లో అయిపోయి మామూలు క్యాలిక్యులేషన్ కూడా చేయలేకపోయారు అన్నట్టు. నోట్లు పెట్టిరు, ఆ నోట్లు చిల్లర ఈ లెక్క పెట్టి టోటల్ అమౌంట్ రాయాలి అంతే. ఒకవేళ అందులో ఎవరైనా సాగుకారులు ఉంటే, కోమటోళ్ళు ఉంటే కనుక కరెక్ట్ రాసేటోళ్ళు అక్కడ ఎవరు లేరు కదా.
అక్కడ ఉన్న వాళ్ళలో 3 జంటలలో ఎవరు లేనట్టున్నారు కోమట్లో. అందుకని చెప్పి గాలే పని. లేదంటే వాళ్ళు అల్కగా రాసేటోళ్ళు. ఇది పెద్ద ముచ్చటే కాదు. జుజుబి అంటారు వాళ్ళు. ఏళ్ళ మీద చక 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 ₹1,00,00,000 లెక్క కూడా ఏళ్ళ మీద చేసే రకం అంటారు వాళ్ళు. సరే అయితే ఈ టాస్క్లో ఒక్కొక్క లాకర్లో డిఫరెంట్ అమౌంట్ ఉంది. మీకు వచ్చిన లాకర్లో ఉన్న అమౌంట్ కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రియాంక జైన్ శివ వాళ్ళు ఆ సామెతలు పొడుపు కథలు సాల్వ్ చేసేసి లాక్ నెంబర్ అంటే ఒక నెంబర్ కనుక్కున్నారు. ఆ నెంబర్ నుంచి వెళ్ళి నెంబర్ వచ్చింది కాబట్టి శ్రీముఖికి చూపిస్తే యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేయగానే కీ తీసుకున్నారు, ఓపెన్ చేశారు, పైసలు తీసుకుని వచ్చారు. కుంటూ పాపం ఒక్క కాలుతోటి ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చిండు. అయిపోయిందా రాయడం అంటే కౌంటింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. శివు ఎంత ఆగమవుతాడు తెలుసు కదా. ఆగమవుతాడు ఎందుకు లెక్క కౌంటింగ్ నోట్లు చిల్లర లెక్క పెట్టడం. నోట్లు నేను లెక్క పెడితే చిల్లర నువ్వు లెక్క పెట్టానట ప్రియాంకని. చిల్లర కరెక్ట్ లెక్క పెట్టరు కానీ నోట్లే మొత్తం పోయింది, టోటల్ గాన్. సరే తర్వాత భానుజాను వాళ్ళు చేసారు, పోయారు, వచ్చారు. వాళ్ళు కూడా లెక్కలో పెద్ద బోల్తా పడ్డది. ఫస్ట్ లెక్క కథ అయిపోయింది మరి లెక్క అని చెప్పి ఇచ్చారు. కథ ఫసక్. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత అయ్యో తప్పు చేసినావు అంటారు. ఒకసారి శ్రీముఖి కరెక్షన్ చేసుకుంటాం, ఒకసారి శ్రీముఖి కరెక్షన్ చేసుకుంటా అంటే ఇచ్చేది లేదు, ఒకటేసారి అని చెప్పిన వాళ్ళు. ఇక్కడ ఏంది వీళ్ళ మిస్టేక్ జరిగిందని తెలిసింది. అంజలి పవన్ వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ పొడుపు కథలు కూడా సాల్వ్ కాలేదు, నెంబర్ కూడా రాలేదు. ఇక్కడ ఆ టైంలో శివ్ ప్రియాంక హ్యూమన్ వాళ్ళు అడుగుతున్నారు ఒకసారి కరెక్షన్ చేసుకుంటామంట అంటే శివ్ ప్రియాంక వాళ్ళు ఇంకా వాళ్ళ లెక్క కాలే, కౌంటింగ్ కాలేదు అప్పటికి. వాళ్ళు బిల్డప్గా నో అట్టెట్ ఇస్తారు, నో అది కాదు, కరెక్ట్ కాదు కదా పద్ధతి అంటే పద్ధతి అన్నాడు. కట్ చేస్తే వాళ్ళ ఆన్సర్ కార్డు కూడా ఇచ్చేసారు. ఇద్దరిది అయిపోయిందా. ప్రియాంక జైన్ శివ్ అప్పుడు కౌంట్ చేసుకుంటే ప్రియాంక కౌంట్ చేసింది టోటల్ గాన్. ఎందుకంటే వాళ్ళకు టోటల్గా ఇచ్చింది 8,000 చిల్లర అయితే వీళ్ళు వేసింది ఎంత తెలుసా, వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఆ టోటల్ ఇచ్చిన అమౌంట్ ₹8,578 అయితే వాళ్ళు కౌంట్ చేసింది ₹4,873. ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడు. ఆ కాయిన్స్లలో కూడా డిఫరెన్స్ వచ్చింది, నోట్లలో కూడా డిఫరెన్స్ వచ్చింది, ఘోరమైన డిఫరెన్స్ వచ్చింది. అది ప్రియాంక జైన్ చూసి ఓ షర్ట్ మా తప్పైంది, ప్లీజ్ మాకు కార్డు ఇవ్వ అంటే ఆహా ఫస్ట్ బాడీ జరగాలంటే కార్డు అంటే నో ఇవ్వకూడదు అన్నారు వాళ్ళు. మాకు ప్లీజ్ కార్డు ఇవ్వనగానే అంజలి పవర్కి బూస్ట్ హార్లిక్స్ బోర్న్విటా వచ్చినాయి. అప్పుడు వాళ్ళ అప్పటికి కోడ్ అయిపోయిన తర్వాత లాకర్ కీ తీసిరు, వచ్చిర్రు, పైసలు పట్టుకొచ్చారు, ప్రశాంతంగా కౌంట్ చేసుకున్నారు. ఎందుకంటే టైం లిమిట్ లేదు. ఇద్దరికి తప్పులు పోయినాయని అర్థమైపోతుంది. వాళ్ళు ఇద్దరు అల్లరి చేస్తారు. ఒక్కసారి కార్డు మీద నెంబర్ రాస్తే రాంగ్ అయితే కనుక ఒప్పుకోము అంటే ప్రశాంతంగా లెక్కేసుకున్నారు, ప్రశాంతంగా రాశారు. ఇంత ప్రశాంతంగా రాశారు కదా, అక్కడ కూడా మిస్టేక్ జరిగింది. ఇంత ప్రశాంతంగా రాసి రాంగ్ లెక్కేసారు. అయ్యా వాడి అమ్మ అంటే అనుకున్నా నేను. అంటే వీళ్ళిద్దరిది తప్పిపోయింది కదా, మాకు చాలా బూస్ట్ హార్లిక్స్ బోర్న్విటా వచ్చేసింది, మేము చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నాం. నాకు ఇంటర్వ్యూ బిట్టు చూపించారు. శ్రీముఖి ఉండి ఇద్దరు రాంగ్ చేసిర్రు అన్నది అర్థమైపోయింది అనేది చెప్తూనే ఉంది, డైరెక్ట్గానే చెప్తూనే ఇంకా టైం తీసుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, రాంగ్ చేస్తే చెప్పలేము అన్నట్టుగా చెప్పింది. కట్ చేస్తే రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ప్రియాంక జైన్ శివ్ రాంగ్, భానుజాను రాంగ్, అంజలి పవన్ వా అనగానే ఎగిరి దుంకింది ఇట్లా. అంజలి పవన్ మీద ఎగిరి దుంకితే అంటే మీరు కూడా రాంగే అన్నది. షర్ట్ అనుకున్నది. ఇగో భానుజానులకి ఏంటంటే ఆయన డిజిట్ మిస్టేక్ చేసిండు. 9,902 రాసిండు. 9,002 రాయాల్సింది 9వ నెంబర్ అడిషనల్గా అంటే 9002 రాయాల్సింది 9902 రాసినాడు. పాపం మిస్టేక్లా జస్ట్ ఒక డిజిట్ మిస్టేక్ చేసిండు కదా అని చెప్పిండు. కానీ వాళ్ళకి వచ్చిన టోటల్గా ఉన్న అమౌంట్ ఎంత తెలుసా, ₹8,752 మాత్రమే. 9,000 ఎడికెళ్ళి వచ్చిందన్నాను. ఇది ఇట్లా జరిగింది. ఇంత సస్పెన్స్గా చెప్పింది. ఇప్పుడు నేనైతే చెప్పినా అంత సస్పెన్స్గా చెప్పి ఇక్కడ వీళ్ళు ₹9,430 రాసిరు. వాళ్ళ దగ్గర ఎంత, ₹9,830 టోటల్గా రావాల్సింది, ₹9,430 మాత్రమే రాసిరు. ఇంతసేపు తీసుకొని ఇంత టైం తీసుకొని మిస్టేక్ చేసిరు ఏంది అని అన్నది. ఇప్పుడు అందరికంటే లెస్ డిఫరెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మార్కులు ఇస్తాయని చెప్తే ఇంకా 400 డిఫరెన్స్ తోటి అంజలి పవన్ వాళ్ళకి వచ్చింది. పవన్ నుండి ఇప్పుడు మనం గెలిచినాం తెలుసా అంటే అంజలికి అర్థం కాదు, మనది కూడా మిస్టేక్ పోయింది, మనది కూడా తప్పు పోయింది, ఇటు చూస్తుంటే మనకు తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనమే గెలిచినాం అన్నారు. ఇప్పుడు ఎగిరి దుంకు నా మీద ఆటాడు, మళ్ళీ ఎగిరి దుంకింది. భలే అనిపించింది సీన్ అంతా, వెరీ నైస్. అయితే స్మార్ట్ వేలో అంజలి పవన్ వాళ్ళకి 100 స్కోరు అండ్ భానుజాను సెకండ్ వచ్చినందుకు 80, ప్రియాంక జైన్ శివ వాళ్ళు థర్డ్ వచ్చినందుకు 60 స్కోర్ ఇచ్చారు. హార్డర్ వేలో గెలిచిన వాళ్ళలో మన ఆసియా నూకరాజు వాళ్ళకి 100 స్కోర్ వచ్చింది. సెకండ్లో ఎవరెవరు ఆసియా నూకరాజు వాళ్ళు ఫస్ట్, సెకండ్లో ఇద్దరు ఉన్నారు, కళ్యాణ్ వసంతి
అండ్ నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరికి సెకండ్ ప్లేస్లో ఉన్నందుకు 90 స్కోర్ ఇచ్చారు. థర్డ్ ప్లేస్లో ఉన్న భానుజాన్ బ్రిటో సంధ్య వాళ్ళకి 80, ఫోర్త్ ప్లేస్లో ఉన్న సోనియా అండ్ సిద్ధు వాళ్ళకి 70 ఇచ్చారు. అందరికంటే లాస్ట్ వచ్చిన అభిమానిక అమీర్ వీళ్ళిద్దరికి 60 స్కోర్ ఇచ్చారు. సో ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. స్టేజ్ 2లో కలుద్దాం అని చెప్పి బై అని చెప్పి గెట్ అవుట్ టు మ్యాన్షన్ హౌస్ అని చెప్పి పంపించింది లోపలికి శ్రీముఖి. ఎపిసోడ్ బాగుంది అండ్ అంటే మనం మాట్లాడుకోవడానికి కూడా టాపిక్ ఉంది. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ శ్రీప్రణ శ్రీనివాస్ alias Sinu65 సైనింగ్ ఆఫ్. సబకైర్ తరికిట